ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఎటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా కేవలం మార్కుల కోసం పోటీ పడుతూ పుస్తకాలను బట్టి పట్టడం అంతకంటే అపాయకరం. అమ్మా ఏంటా ఇంకా ఎన్నింటికి వస్తావు ఇంటికి? ఇంకా 2 ఇళ్ళు ఉండే నాన్న, అయిపోవాలి కదా. సరే నన్ను ఏమన్నా చేయమంటావా పని? నువ్వు చేసే పనులు కాదు కదా, నువ్వు వెళ్ళి బాగా చదువుకో, నలుగురికి ఉపయోగపడే పని చెయ్యమ్మా. సరే అమ్మా, త్వరగా వచ్చి. సరే నువ్వు వెళ్ళి. టిఫినే ఉంది, తిన్నావా? అమ్మా, నువ్వు ఉదయం నుంచి ఎన్నో ఇళ్లలో ఎంతో కష్టపడి పని చేస్తున్నావు. నీకోసం నేను టిఫిన్ చేస్తాను, నువ్వేం తింటావు చెప్పు? తల్లి ప్రేమ నీకేం తెలుసురా, నువ్వేం తింటావు చెప్పు, దోశ వేసి ఇచ్చేదా? నేను ఒక చిన్న టీచర్రా. నీకు ఇష్టమని పూణేకి వెళ్ళావు, కెమెరా వర్క్ నేర్చుకున్నావు, 3 సంవత్సరాల నుంచి ఖాళీగా తిరుగుతున్నావు. అమ్మకు నేను ఏమని చెప్పాలరా? హలో సార్. హలో, మీరు ఏం చేస్తారు? నేను సినిమా డైరెక్షన్ చేద్దామని ప్రయత్నాల్లో ఉన్నా సార్. అందరికీ ఇదే పిచ్చి. సరే, నేను బిల్లు కట్టేస్తాను. ఏం సినిమా తీయాలనుకుంటున్నారు? ఇక్కడ సినిమా కంటే కూడా ఎమోషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. కాన్సెప్ట్ ఏంటి? విద్యా సంస్థల మీద ఇప్పుడు ఎక్కువ ఉంది కదా ఇష్యూ, దాని మీద తీద్దాం అనుకుంటున్నాను. మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. ఇప్పుడు బయట కూడా అదే సమస్య ఎక్కువగా ఉంది. యా. అవును, ప్రొడ్యూసర్ ఎవరు? బడ్జెట్ ఎంత? 10 lakhs. నేను ఒక అనాథను, ఆయన నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెంచాను. నాకు కెమెరా వర్క్ నేర్పించారు. డాడీ, ఒక మంచి ఫీలింగ్ ఉన్న స్టోరీ అంటే డాడీ. ఇప్పుడు టైం లేదు రా, పద. ఒక్కసారి విందాం డాడీ, ఎమోషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి విందాం డాడీ ప్లీజ్. సరే సార్, స్టోరీ ఏంటంటే సార్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఒక ఎడ్యుకేషన్ మీద ఇప్పుడున్న విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, ఎలా ఫేస్ చేస్తున్నారు, దీని గురించి మనం ఇందులో ఏంటంటే ప్రత్యేకత, యాక్టర్స్ అనేవాళ్ళు ఎవరు ప్రొఫెషన్ తగ్గట్టు వాళ్ళనే పెడుతున్నాం సార్. బయట వాళ్ళు ఎవరు యాక్ట్ చేసేది ప్యూర్ న్యాచురల్గా ఉంటుంది అనమాట. అంటే ఇది ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఎవరు తగ్గట్టు వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేస్తే అది బాగా వస్తుందని నా ఫీలింగ్ అనమాట.
ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇది సార్. చాలా బాగుంది. చాలా బాగుంటుంది డాడీ, అమేజింగ్ ఉంది. ఫైట్స్, సాంగ్స్ ఏం లేకుండా ఎంత బాగుంది చూడండి ఫీల్తో. చాలా బాగుందండి. సర్లే వెళ్దామా? మీ నెంబర్ ఇవ్వండి. ఎన్ని రోజులు ఈ విధంగా కూటికి గుడ్డకి సంపాదించుకోలేని చదువులు ఎందుకు? నువ్వు కష్టపడి సంపాదించుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు కదా. మావయ్య అది ఉన్నానన్నా హాయ్ సార్, నేను మీ వీడియోస్ చూశాను, మీ స్పీచ్ చూశాను, చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి సార్. అదేనండి, నేనే కొంచెం మీడియాకి దూరంగా ఉంటా ఉన్నాను. మొన్న ఈ మధ్య ఒక ఛానల్ వాళ్ళు పిలిచారు అండ్ విద్యా వ్యవస్థ మీద మీ ఒపీనియన్ ఏదో అడిగారు. అడిగితే ఉన్నట్టు చెప్పాను. ఏదో నేను మ్యానిపులేట్ చేసేది ఏముంది, నేను 20 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ మారాలి అనేసి అనుకుంటున్నాను. అండ్ దానికి ఎన్నెన్నో విమర్శలు. ఈరోజు మంచి గురించి మాట్లాడినా చెడైపోతుందండి. అనుకున్నాను నేను ఇంకా అసలు మాట్లాడొద్దు వీటి గురించి అనేసి, అందుకనే దూరంగా ఉంటున్నాను. సార్ ఏం లేదు, మీలాంటి వాళ్ళు ముందుండి మాట్లాడితే బాగుంటుంది. నేను ఒక సింపుల్గా ఒకటి చెప్తానండి. విద్య వైద్యం అనేది ప్రతి ఒక్క పౌరునికి ఒక హక్కు. కానీ మంచి విద్య మంచి వైద్యం దాన్ని హక్కు అంటాను నేను. ఇప్పుడు ఊరికే విద్యా వైద్యం అనేది సరిపోవట్లేదు. ఇప్పుడు ఒక మెడిసిన్ ఉందండి, ఒక వ్యాక్సిన్ అనుకుందాం, ఓకే, ప్రతి ఒక్క మందు అందరికీ పనిచేయదు, అందుకని అక్కడక్కడ వ్యాక్సిన్ ఫెయిల్ అవుతున్నాయి. అవునా కాదా చెప్పండి మీరు? మనం రోజు చూస్తున్నాం కదా, నేనేం కొత్త చెప్పట్లేదు, అవునా? అలాగే లక్షల మందికి ఒకటే సిలబస్ పెట్టేసేసి ఒకే విధంగా వాళ్ళ మైండ్లోకి పుష్ చేసి వాళ్ళ చేత బై హార్ట్ చేయించేసి ఎంతవరకు కరెక్ట్ అవుతారు చెప్పండి? ఒక సంవత్సరంలో లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఈ వ్యవస్థ మారిన దాని కారణంగా ఓకే ఎంతో మందికి చెడు అవుతా ఉంది. సో ఎంత త్వరగా మారిస్తే అంత మంచిది. ఈ గవర్నమెంట్ అంటారు మేము మాట్లాడుతున్నాం, బిల్లు పాస్ చేస్తాం ఇదని అంటారు. ఓకే, ఇది ఇలాంటి విషయాలు ఐసీలో ఉన్నంత అర్జెన్సీగా చూడాలి. అంతేగాని ఎన్నేళ్ళు ఇట్లా వెళ్తానే ఉంటుంది, ఒక పరిష్కారం లేదు, ఏం లేదు, వెళ్ళిపోతూ ఉంది. అదే నేను చెప్పాలని అనుకున్నాను. మీలాంటి వాళ్ళే ముందు పడి చేస్తే బాగుంటుంది. ఒక్క చెప్పు. సో ఇతని పేరు పవన్, అతను ఇంజనీరింగ్ చేశారు మీలాగే. అండ్ కాకపోతే సినిమా తీయాలనేసి అండ్ నన్ను వచ్చి కలిశారు. అండ్ నాకు తెలిసింది నేను చెప్పాను, నాకు తెలిసింది కాకుండా అసలు మీ విషయంలో ఏం జరిగింది అని అంటున్నాడు, అది కూడా చెప్పాను. అండ్ ఇప్పుడు ఏంటంటే మీరే యాక్ట్ చేయండి అని అంటున్నాడు. నాకు ఎలా కుదురు, నేను యాక్ట్ చేయలేనండి. లేదు సార్, మీరు చేసినే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే మీ ప్రొఫెషన్ తగ్గట్టు మీరు ఏం చేస్తున్నారో దాని గురించే సార్ మనం చేస్తున్న సినిమా. మీరు ఎలాగో రెగ్యులర్గా ఫైట్ చేస్తున్నారో ఈ కాజ్ మీద, అదే మనం సినిమా రూపంలో చూపిస్తే ఇంకా ఇంపాక్ట్ ఉంటుందని నాకు. అదేమో నిజమే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకున్న పరిస్థితుల కారణంగా నేనుగా లేనప్పుడు అది యాక్ట్ చేసినట్టే ఉంటుంది. అది పవర్ నేను అనేది. వేరే వాళ్ళని చూడండి, చాలా ప్రొడ్యూసర్ ఉన్నారు సార్. మీ షెడ్యూల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను 2 days 1 weekలో ప్లాన్ చేస్తున్నాను సార్. మీరు నన్ను నమ్మండి సార్. చేయాలి సార్. ఈ టైంలో మీరు చేస్తే బాగా రీచబుల్ ఉంటుంది సార్, అందరికి తెలుస్తుంది. మీరే కరెక్ట్ పర్ఫెక్ట్ మనిషి, మీరే చేయండి సార్ దయచేసి. నన్ను చూస్తున్నావు కదా నేను ఎలా ఉన్నాను సార్. ఇదేమో దానికి యాప్టబుల్ అవుతారు కాబట్టి కానీ సార్ మిమ్మల్ని చూస్ చేసుకున్నాను. సరే పవన్, చేద్దాం. ఓకే సార్. ఓకే, చేయండి సార్, తప్పకుండా చేయండి. ఓకే.
నువ్వన్నా చెప్పేవే బాబుకి జాబ్ చేసుకోమని, నువ్వేమో చెప్పవు. నేనేమో చెడ్డమని అవుతున్నా, నువ్వేమో గారాబం చేసి నువ్వు మంచిదని అవుతున్నావు. మీ ఇద్దరు కాబట్టి నాకు మెంటల్ టెన్షన్ ఎత్తాను. చెప్పు బాబు చెప్పు, ఎప్పుడు వెనక కొంగు పట్టుకొని తిరుగుతూ అంటాడు కదా నీకు. ఏమైంది నాన్న? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంటి గొడవ? మీ నాన్నగారు ఎందుకు అంత పెద్ద పెద్దగా అరుస్తున్నాడు? డైరెక్టర్ ఏంటి అసలు ఏం జరుగుతుంది? మొన్న కాఫీ షాప్లో ఒక డైరెక్టర్ని కలిసామ్మా, నేను డాడీ. దాని గురించే ప్రాబ్లం. కాఫీ టీ అన్న తీసుకురమ్మంటావా? లేదమ్మా. ఏంటి విషయం? విద్యా వ్యవస్థ గురించి ఒక స్టోరీ రాశాడమ్మా. చాలా బాగుందమ్మా, నాకైతే బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. దాని గురించే ఎలా అని అమ్మా నీకు స్టోరీ చెప్తాను, ఒక్కసారి విను. విద్యా వ్యవస్థలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మొత్తం రియాలిటీలో ఉన్న ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళనే తీసుకొచ్చి యాక్టర్స్గా చేపించి మరీ చేపిస్తున్నారమ్మా. ఎంత రియాలిటీగా తెలుసా, ఎంత బాగుంది తెలుసా స్టోరీ. చాలా బాగా అనిపించిందమ్మా నాకు. అందుకనే దాని గురించి చేద్దామని అనుకున్నానమ్మా. సరే, నువ్వు ఇన్ని సినిమాలు చూసావు, ఇన్ని సీరియల్స్ చూసావు, అన్ని ఏడుపబ్బులు పెడపబ్బులు ఏడుపులు తప్ప ఏదన్నా ఒక్కటన్నా ఉపయోగపడిందమ్మా నీకు? చెప్పు. ఏంటి అలా పిచ్చిలాగా అడుగుతున్నావు? ఏం ఉపయోగపడద్దు? ఏది ఎంటర్టైన్మెంట్ అంటే ఏది కాలక్షేపం చూస్తావు అంతే. టీవీ చూసినా సినిమాలు చూసినా ఏం చేస్తావు ఇంకా? అదే మొన్న ఒక డైరెక్టరు ఒక సినిమా తీశాడు, ఇంటర్వ్యూ జరుగుతుంది. అందులో ఆ యాంకర్ అడిగిందమ్మా డైరెక్టర్ని, సార్ మీరు ఇంత సక్సెస్ కొట్టారు, ఈ సినిమాలో జరిగిన ఏదైతే అమ్మాయికి జరిగిందో మీ కూతురికి జరిగితే మీరు పంపిస్తారా అని అడిగిందమ్మా. ఆ డైరెక్టర్ అది సినిమా అని అన్నాడమ్మా. అవును, అది సినిమానే. ఇప్పుడున్న సినిమాలు నిజ జీవితానికి ఎంత దూరంగా ఉన్నాయి. అదే మన సినిమా, మనం అనుకునే సినిమా నిజ జీవితానికి దగ్గరగా కాదు, నిజ జీవితమే. చాలా రియలిస్టిక్గా ఉంటుందమ్మా. ఇప్పుడు కెమెరా వర్క్ నాదే ఉంది, నాకు ఎంత వచ్చు అంతే చేస్తా. ఇప్పుడు డైరెక్షన్ ఉంది, అతను ఎంత కావాలో అంతే చేస్తాడు తప్ప ఏదో మేమేదో ప్రొఫెషనలిజంగా చేయలేమమ్మా. ఈ సినిమాలో ప్రతి ఒక్కటి నిజ జీవితానికి సంబంధించిందే. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నిజ జీవితానికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. అంటే ఇంటికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? ఏం చేయాలంటే దానికి ప్రొడ్యూసర్ చాలా అవసరం అవుతుందమ్మా, డబ్బులు కావాలి. దాని గురించి ఆలోచిస్తున్నాం. ఎంతవరకు ఖర్చు అవుద్ది? 10 లక్షల వరకు అవుతుందమ్మా. ఇట్లా చేసి తెచ్చిస్తాను కదా నీకు 5 లక్షలు. 5 లక్షలతో మొదలు పెట్టండి. ఏదో ప్రొడ్యూసర్ దొరకబడా మీరు? చెప్పు. వస్తారు, సరేనా? ఇంతకీ నీ కెమెరా వరకు పర్వాలేదు కదా? నీకు డైరెక్షన్ ఎంత తెలుసు, నాకు కెమెరా వర్క్ ఎంత తెలుసు. నువ్వేమి మణిరత్నం కాదు, నేనేం పిసి శ్రీరాము కాదు. కాబట్టి మనకు కావాల్సింది ఇందులో ఎమోషన్. ఆ ఎమోషన్ మనం గట్టిగా కుద్దేద్దాం. కమా ఆ షాట్ ఓకేనా? ఓకే. ఎలా మొదలు పెడదాం? మెయిన్ క్యారెక్టర్స్తోనే. మెయిన్ క్యారెక్టర్స్ ఎలా ఉంటారు? బొద్దుగా మన మోహన్ లాల్ గారిలా ఉంటారు. షూటింగ్ ఎప్పుడు? పొద్దున్న 5 గంటలకి సముద్రం ఒడ్డున. సరే పద. మీరు ఎన్నో సక్సెస్ స్టోరీస్ వినుంటారు, నేను విన్నాను. కానీ నాలాగా పెద్దగా ఫెయిల్ అయింది నేనే. ఎంత పెద్దగా ఫెయిల్ అయ్యానంటే చెప్పలేనంత. చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. ఏదేదో చేయాలని పెద్ద ఆశలు. తెలిసింది సాఫ్ట్వేర్. ఫస్ట్ చేసిన 2 బిజినెస్లు బాగా సక్సెస్ అయ్యాయి. ఎప్పుడు కూడా వేరే ఐడియాలు కాపీ కొట్టద్దు. మనం చేసేది దానికి ఒక అర్థం ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి, కొత్తగా ఉండాలి, యూనిక్గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇన్వెస్టర్ని కలిశాను. కలిసినప్పుడు ఎప్పుడు వాళ్ళు కొత్త వాటికి అంత ప్రోత్సహించలేదు. ఇది అవుతుండగా బెంగళూరు నుంచి ఒక ఇన్వెస్టర్ కాల్ చేశారు. మీ ప్రెజెంటేషన్ చూసాం, చాలా బాగుంది, మీరు రేపు బెంగళూరుకు రండి అనేసి. నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో ఒక కార్ ఆగిపోయి ఉంది, పంచర్ అయింది. సో వాళ్ళు ఆపారు. ఆ డ్రైవర్, సార్ కారులో ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు, ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, మీరు అక్కడ డ్రాప్ చేస్తారా అనేసి. ఓ తప్పకుండా అని చెప్పాను. సో ఆ పెద్ద ఆయన పిలిచాను. కానీ పెద్ద ఆయన సార్ పర్లేదు మీరు వెళ్ళండి అన్నాడు. నేను మళ్ళీ గట్టిగా పిలిచాను, రండి పర్లేదు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అనేసి. వచ్చారు, ఎక్కారు. ఎక్కగానే నాకు బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది, మీరు బెంగళూరుకి రావాల్సిన అవసరం లేదు, మేము వేరే కంపెనీలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనేసి. నాకు అసలు మైండ్ ఎలా అయిందో అర్థం కాలేదు.
ఇలా అవుతుండగా అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయింది. నా పక్కన కూర్చున్న రఘురామ్ గారు చనిపోయారు. నా ప్రయాణంలో ఏమాత్రం కొత్తదనం వెతకని ఇన్వెస్టర్లను కొంతమందిని కలిశాను. చాలామంది ఇన్వెస్టర్లు అని చెప్తారు, కానీ వాళ్ళు ఫండ్ మేనేజర్స్ మాత్రమే. అవి వాళ్ళ డబ్బులు కాదు. వాళ్ళు చూసేదల్లా ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఇలాంటి బిజినెస్ ఏమన్నా ఉందా, ఇలాంటి సక్సెస్ అయిందని చూస్తున్నారు తప్పితే దీనిలో ఎంత కొత్తదనం ఉంది, రిస్క్ చేద్దామా అనే వాళ్ళు చాలా తక్కువ. ఈ ప్రాసెస్లో చాలా డిఫరెంట్ పీపుల్ నేను కలవడం జరిగింది. ఏంటి మామా పెద్ద హోటల్లో పెద్ద పార్టీ అరేంజ్? అరే టెన్షన్ ఏం లేదురా మామ, మాస్క్ తీరా మామ, ఫస్ట్ మందు తాగండి. అరే పచ్చడి నాకు బ్యాచ్ నుంచి 5 స్టార్ రోజు దాకా వచ్చినాం రా. అరే మామ, ఎప్పుడైనా మనం కలిసి తిరిగినాం రా మామ, మంచిగానే చెడైనా. మిమ్మల్ని ఎట్లా మరుస్తాం మామ, తాగండి రా, ఏం టెన్షన్ లేదు. టెన్షన్ లేదు మామ. అరే మామ వీడు రాజుగారు తెలుసారా మన బ్యాచ్లా? వాడిందిరా రోజు ఒక ఫారెన్ ఫ్రెండ్ స్టేటస్లో పెడుతుండు. వాడారా మామ, వాడు డమ్మిరా. వాళ్ళ మామ ఫారినర్లో ఉన్నాడు. మొన్న ఖాళీ బాటలు తీసుకొచ్చి అలా వాటర్ పోసి అలా ఆడు స్టేటస్లో పెడతా ఉన్నాడు. డమ్మిరా మామ వాడు. అరే మామ ఇది వాటర్ లేకపోతే పోయిండ్రా ఇది. నువ్వు నన్ను కూడా అనుమానిస్తున్నావురా మామ. మిమ్మల్ని పిలిచింది అందుకోసం మారా. నేను ఎందుకు, మీరు ఎంజాయ్ చేయండి, ఎందుకు టెన్షన్ పడుతున్నా నాకు అర్థం అవుతలేదు. అరే మామ లాస్ట్ టైం కూడా నువ్వు అట్నే చేసినావురా. వాష్రూమ్ వెళ్ళొస్తానని చెప్పి అటు నుంచి అటే వెళ్ళిపోయినావు. ఆ బిల్లు కోసం మమ్మల్ని ఆ ఓనర్ వచ్చేసి లోపల తీసుకుపోయి తోమిచ్చింది బాబు. అట్లేం లేదు, లేదురా బాబు. అట్లా లేదు. ఈసారి మీరు టెన్షన్ లేదురా మామ. మీరు ఇట్లా ఎందుకు టెన్షన్ పడుతురు? పుర్సద్గా తాగండి, తినండి, ఏం టెన్షన్ లేదు. ఎంత బిల్ అయినా కానీ ఒక బగ్రాడు దొరికిండు, వానితో కట్టించేద్దాం, ఏం టెన్షన్ లేదు. ఓకేరా మామ, బిల్ అయితే మేము కట్టినాంరా. బిల్లు అవసరం లేదు, బిల్లు గురించి ఏం టెన్షన్ తీసుకోకండి మీరు. సరే కానీ మళ్ళీ కానీ బిల్లు మజా వస్తుంది. అరే వాడారనైనా వాడు మొన్న వాళ్ళ నాన్న ఫోన్ చేసిండ్రా, పని లేదు మా అబ్బాయికి పని పెట్టి అంటే నేను తెచ్చి మొన్న హోటల్లో పెట్టారా మామ. ఇక వాడికి రోజు ఆడ మొత్తం ఎట్లా అంటే సూసైడ్ బ్యాచ్ వస్తుంది ఆడికి. వాడు లోపలికి వెళ్ళి నా రూమ్లోకి వెళ్ళి వెంబడే వాడు వచ్చి కిటికీ నుంచి స్టార్ట్గా చూస్తూనే ఉంటాడు, ఎవరు చేస్తాడో. ఎందుకంటే వాడు నోరం నుంచి భయం అని. వాడు రీసెంట్గా 3 days బ్యాక్ నేను వెళ్ళినా మామ. నేను వెళ్ళినప్పుడే జస్ట్ నా దగ్గర కాళ్ళ మీద పడి, సార్ ఇక్కడ చావకండి సార్, ఇంటికి వెళ్ళి చావండి అని నాకు. నేను మాస్క్ తీసే వరకు నన్ను గుర్తుపట్టాడు, మొత్తం నవ్వి ఓకేరా మామ, ఫైనల్ చెప్తున్నా బిల్ అయితే మేము కట్టలేము మామ. బిల్లు గురించి టెన్షన్ లేదురా మామ, మీరు ఏం టెన్షన్ పడకండి. ఎన్నిసార్లు అడుగుతారు, ఏ బిల్లు గురించి ఏం లేదు, పుస్తకం ఎంజాయ్ చేయండి, తాగండి, తినండి. అరే ఫోన్ వస్తుందా? हेलो हेलो हाय सर जी, गुड मॉर्निंग. हाँ सर, आप 2nd फ्लोर में बार में आइए सर जी. హాయ్ సార్, బాగున్నాను సార్. రాత్రి మాట్లాడాను సార్ ఆ ఇన్వెస్టర్తో. వాళ్ళు ఏంటంటే మనకు 2 lakhs వరకు ఖర్చు వస్తుంది సార్ ఇప్పుడు అయితే మామూలు. ఎందుకు 2 lakhs? 2 lakhs అంటే ఇప్పుడు ఖర్చులు ఉంటాయి కదా సార్ మామూలుగా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత కమిషన్ ఇస్తాననేసి. మీకు ఎన్నిసార్లు చెప్పినా అదే అడుగుతా ఉన్నారేంటి మీరు? అదేంటి చంద్ర, 3 lakhs అన్నాడు కదా, 2 lakhsతో ఎలా సరిపోతుంది? నీ జేబులోకి వెళ్ళి 1 lakh పెట్టుకుంటావా చంద్ర? 3 lakhs అయితే సరిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా అంతే సార్. కనీసం సరే బిల్ అయినా పే చేసి వెళ్ళండి. చెప్పండి. అదే మీరు ఏదో పని చేస్తున్నారు. ఐఎమ్ మల్టీ టాస్కర్. ఓకే ఓకే, యూ కెన్ క్యారీ ఆన్. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయిందండి అక్రాస్ ది వరల్డ్. ఎక్కడ చూసినా యాడ్స్, సోషల్ మీడియా, న్యూస్ పేపర్, టీవీ, అనవసరమైన యాడ్స్ అనను. సో ప్రతి ఒక్కరి అటెన్షన్ని గ్రాప్ చేద్దాం అనేసి ఉందన్నమాట. సో మనం ఒక యాప్ క్రియేట్ చేసామండి, మై యాడ్స్ యాప్ అని. అదేంటంటే మీరు ఎక్కడున్నారో, ఏ లొకేషన్లో ఉన్నారో మీకు నచ్చిన యాడ్సే చూపిస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీరు యాక్చువల్లీ వాటినే చూడొచ్చు, కొంత ఎమోషన్ పెరుగుతుంది వాటి మీద, అండ్ వాటి గురించి తెలుసుకోవచ్చు, అక్కడక్కడే పర్చేజ్ కూడా చేయొచ్చు అనమాట. నాకు యాక్చువల్లీ ఇది పేటెంట్ ఉందండి, సో నేను ఎప్పుడు కూడా వేరే వాళ్ళది కాపీ కొట్టడం అలా ఎప్పుడు చేయలేదండి. అంటే నేను గొప్పగా మాట్లాడడం అని కాదు, నాకు ఎప్పుడు అది ఇష్టం ఉండదండి. ఒకరి ఐడియా కాపీ కొట్టడం అంటే ఒకరు ప్రాపర్టీని కబ్జా చేయటం అన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ సో ఎక్కడా లేదు. అండ్ చాలా ఇన్వెస్ట్ చేసామండి ఇది బిల్డ్ చేసేదానికి. ఇప్పుడు యాక్చువల్లీ మార్కెట్లోకి వస్తున్నాం. నా ఫ్రెండ్ ఏంటంటే మిమ్మల్ని కలవమని చెప్పారు, అండ్ సో దట్ అందుకని
వచ్చానమాట. మన పాండమిక్ వల్ల చైనీస్ యాప్స్ చాలా వరకు బ్యాన్ చేశారు ఇండియాలో. అండ్ ఒక మీడియా అతను చైనాకి వెళ్ళేసేసి మీరు ఇప్పుడు ఇండియన్ యాప్స్ బ్యాన్ చేయొచ్చు కదా అని అడిగితే ఇక్కడ మేము బ్యాన్ చేసేంత ఇండియన్ యాప్స్ ఏం లేవన్నారు. సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు మన యాప్స్ ఎంతవరకు వెళ్తున్నాయని. అంటే నేను తక్కువ చేసి మాట్లాడలేదండి, మనకి చాలా బ్రెయిన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ ఎందుకు మనం క్రియేటివ్గా చేయలేకపోతున్నాం అనే ఒక తపన. ఇంకోటి ఏంటంటే మై యాడ్స్ యాప్ యాక్చువల్లీ యునో ఇట్ కెన్ చేంజ్ ద వే హౌ అడ్వర్టైజ్మెంట్ వర్క్స్ కంప్లీట్లీ. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇదండి. అంటే నేను చెప్పడం అని కాదు, మీరు ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటర్నెట్ యూజ్ చేసేవాడు ఈరోజు అడ్వర్టైజ్మెంట్కి విక్టిమ్. ప్రూవన్ యాప్స్ అయితే బెటర్ కదా. ప్రూవన్ అంటే అదే అండి, ఇప్పుడు కూడా కొత్తవి ఒక పాత్ క్రియేట్ చేస్తాయి. ఓకే, సో అదే ఎక్కువ మనం కాపీ చేసి కాపీ క్యాట్లు, అందుకనే ఈ పేరు ఉందండి. ఒక ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే ఒక కొత్త మార్కెట్, ఒక కొత్త వరల్డ్, కొత్త ఇండస్ట్రీ అనేది మొదలవుతుంది. దే హ్యావ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఒక హెల్త్ కేర్ యాప్లో. కానీ నేను చెప్పేది హెల్త్ కేర్ గురించి కాదండి, ఇది అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ప్రతి ఒక్క యూజరు పార్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. కొంచెం ఆలోచించండి, మనం డెఫినెట్గా వర్కౌట్ చేద్దామండి. ఇట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. ఓకేనండి, ఐల్ టాక్ టు మై పార్ట్నర్. రైట్, లెట్ us see. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమిటి స్వామి అలా ఉన్నావు? నాకేమీ లేదు, అయినా రేపటి గురించి ఆశతో ఉన్నాను. ఏదో బాధలో ఉన్నట్టున్నావు. బాగా చదువుకున్న వాడిలాగా ఉన్నావు. నీ మొహంలో ఒక తేజస్సు ఉన్నది. నిన్నటిని చంపేసి ఈ రోజు గురించి ఆలోచించు. రేపటి రోజు నీదే. ప్రతి స్వాములు చెప్పేది ఇదే కదా. నిన్నటి గురించి మర్చిపో, ఈ రోజు గురించి ఆలోచించు. రేపటి రోజు నీదవుతుంది. స్వామి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది. మీకు ఒక కథ ఉంది, నాకు ఒక కథ ఉంది. మనసుకు నచ్చింది చేయకపోతే చాలా తప్పు అనే నమ్మేవాడిని నేను. కానీ మనసుకు నచ్చింది చేస్తే ఎంతో పాపంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ 2 బిజినెస్లు బాగానే చేశాను, తర్వాత అన్నీ ఫెయిల్ అయ్యాయి. చేతులు కాలాయి, కాళ్ళు కాలాయి. ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాను. ఉన్న డబ్బంతా పోయింది. ఉన్న నగలు కూడా తాకట్టు పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మీకు నాకు పెద్ద తేడా ఏం లేదు, మీరు వేసుకున్న డ్రెస్ తప్ప. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే తెలియటం లేదు. పొద్దునొచ్చాను 5 గంటలకి, ఇక్కడే కూర్చొని ఉన్నాను. ఏం అర్థం కాదు, సైలెంట్గా ఉందాం అనుకుంటున్నాను. నిశ్శబ్దం పరిష్కారం కాదు. సమస్యల గురించి ఇంకా 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 ఆలోచిస్తే కాలాన్ని వృధా చేసుకోవడం. నాకు ఇక్కడ పెద్దగా పనులేమీ లేవు. మీరు పర్వాలేదనుకుంటే మనం కలిసి నడుద్దాం. రఘురామ్ గారి పర్సనల్ డైరీ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, చనిపోయింది రఘురామ్ గారు ఒక్కరే కాదు, ఆయన ఆశయాలు, ఆయన మీద ఆధారపడే చాలా జీవితాలు. చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను, కానీ నేనే పెద్ద ఫెయిల్యూర్లో ఉన్నాను. ఏం చేయాలో తెలియదు. ఆ పుస్తకంలో రఘురామ్ గారు అనాథ ఆశ్రమాలకి సహాయం చేస్తున్నారని చూశాను. వాళ్ళకి ఫోన్ చేశాను. Uncle, can I have some water? Here. Thank you. So what do you study? I don't like to study. Then? I just wanted to be a badminton player. Okay, is that right? I wish you good luck. పక్కనరా.
ఇంకా బాగా నొక్కాలి. మసాజ్ చేయించుకుంది చాలు కానీ పనుందిరా. వస్తున్నాలే. ఏంటి చెప్పు. ఇప్పుడే ఒక ఆయన వస్తున్నారని ఫోన్ చేశారు, మనం పిల్లల్ని తయారు చేయాలి. రే రాజా, ఎక్కడరా? మొన్న శ్రీకాంత్కి కట్టు కట్టించాం కదా, ఆడికి అలాగే కట్టు కట్టించి తీసుకొని రా. బ్లడ్ బాగా కనపడాలి, సరేనా? తొందరగా. ఇంకా పూసుకోవాల్సింది కదరా, తిండిపోతే అదవా. లేదు సార్, పోయినసారి కంటే ఈసారే బాగుంది సార్. వచ్చేటప్పుడు అలా నడుచుకుంటూ వస్తే ఎలాగరా? పట్టుకొని తీసుకొని రావాలా. సరే రా. కాంతమ్మా, క్యారెక్టర్ రెడీ. బాగుంది సార్. ఎక్కడున్నారు? సార్ వచ్చారు. రండి సార్. నమస్తే. రండి. పర్లేదు సార్, రండి. చూడండి సార్, నిన్నెవరో బండితో గుద్దేసి వెళ్ళిపోయారు. ఎలా దెబ్బలు తగిలినాయో. అసలు నిన్నంతా అయితే స్పృహలోనే లేడు. చూడండి బ్లడ్ ఎలా క్లాట్ అయిపోయిందో. 2 లక్షలు పైగా అవుతుందండి సార్. 2 ఎక్కడ, 3 లక్షల పైన అవుతుందండి. ఎలా ఉందండి సార్? మామూలుగా తింటారా? ఇదంతా మన శ్రమ సార్. రండి సార్. అదిగో చూడండి సార్ ఆ అమ్మాయిని. అసలు ఆ అమ్మాయి పుట్టుగుడ్డే అనమాట. చిన్నప్పటి నుంచి అసలు కళ్ళు కనిపించవు, అయినా సరే 3 పూట్ల వచ్చి పశువులకు ఆ విధంగా మేతేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి గొప్ప గాయకురాలు కూడానండి. చాలా మంచిగా పాటలు పాడుతుంటుంది. ఒక్కసారి నువ్వు పాటలు బాగా పాడతావు కదా, సార్ వచ్చారు, ఒక మంచి పాట పాడమ్మా. పాడు. మమతల కండల పైన వెలిసిన వీరాంజనేయ, మమతల కండల పైన వెలిసిన వీరాంజనేయ, ఆంజనేయ ఆంజనేయ నిన్న నేను చూడాలనే ఉన్నది, నీ గుడికి రావాలనే ఉన్నది, చూడాలనే ఉన్నది, నీ గుడికి రావాలనే ఉన్నది. చేతుల చెండా లేదు నీ గుడికి ఎలాగ రాము, చేతుల చెండా లేదు నీ గుడికి ఎలాగ రాము, ఆంజనేయ ఆంజనేయ నిన్న నేను చూడాలనే ఉన్నది, నీ గుడికి రావాలనే ఉన్నది. నడవటానికి కాళ్ళు లేవు నీ గుడికి ఎలాగ రాము, నడవటానికి కాళ్ళు లేవు నీ గుడికి ఎలాగ రాము, ఆంజనేయ ఆంజనేయ నిన్న నేను చూడాలనే ఉన్నది, నీ గుడికి రావాలనే ఉన్నది. చూడటానికి కళ్ళు లేవు నీ గుడికి ఎలాగ రాము, చూడటానికి కళ్ళు లేవు నీ గుడికి ఎలాగ రాము, ఆంజనేయ ఆంజనేయ నిన్న నేను చూడాలనే ఉన్నది, నీ గుడికి రావాలనే ఉన్నది. మమతల కొండల పైన వెలసిన వీరాంజనేయ, మమతల కొండల పైన వెలసిన వీరాంజనేయ, ఆంజనేయ ఆంజనేయ నిన్న నేను చూడాలనే ఉన్నది, నీ గుడికి రావాలనే ఉన్నది, చూడాలనే ఉన్నది, నీ గుడికి రావాలనే ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఇవాళ ఏం కావాలి? వంటగది నుంచి కాదురా, నా నుంచి ఏం కావాలి అని అడుగుతున్నాను. దుర్యోధనుడా? సరే. ఆహా, ఏమి మా ఈ దుస్థితి! కట్టకడుగా కాంతా పరిహాసన మాత్రమైనది కదా మా బ్రతుకు. లక్క ఇంట నిక్కముగా దగ్ధమ్మ కావలసిన ఆ పాండుకుమారులింకను బ్రతికి యుండి కాండవ ప్రస్థమనొచ్చుటయా, కరుణించి మైని కాపాడుటయా. కారాదని ఖర్చు కూర్చున్నంత మాత్రమున అది సాధ్యమా?
అదేమి సామాన్య సభా మండపమా? అరే ఏమే పాంచాలి, ఎలా నవ్వితివే? మంచిగాను మర్యాదగాను మగని చాటు మలగడ సాగించి మగనాలి నవ్వు కాదే అది. దరిద్రుడైన వీటిని చూచి దయహీనయ్యి నవ్వు నవ్వు కులట నవ్వు నవ్వే అది. బాగుందా? ఎరా పంచిలాగత్తారా మీరు? పంచిలాగత్తారా? ఏమన్నా బాగుందిరా ఇది? ఇదేనా ఇదేనా పద్ధతి? మరి ఇదేరా నిజమైన బిర్యానీ అంటే. మీరు ఆనందంగా నవ్వుకోవటమేరా మాకు కావాలి. అర్థమైందా? ఎప్పుడూ బాధపడకూడదు, ఒకళ్ళకొకళ్ళు విరోధం పెట్టుకోకూడదు. ఆనందంగా స్నేహపూర్వకంగా అందరూ ప్రశాంతంగా జీవితాన్ని గడపాలిరా. అర్థమైందా? అదే నేను కోరుకుంటున్నాను. నవ్వవేరా నవ్వు. నేను సాధ్యమైనంత వరకు చూశానండి. మాకు రోజు ఇదే పని కదా సార్. అదేలేండి. ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి సార్. నేను ప్రయత్నిస్తున్నా అండి, ఏమన్నా ఉంటే చూస్తాను. సరే సార్. ఓకేనా సార్, మమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలి సార్? పర్లేదు. ఏందిరా ఈ చిల్లరా? పోయిన నెల ఎంత ఇచ్చారు, ఈ నెల ఎంత ఇస్తున్నారు? ఏం తమాషగా ఉందా ఏంటి? వచ్చే నెల నుంచి ఇంతగా రావాలి కట్ట. అర్థమైందా? అయ్యో సార్ ఇచ్చారు, తీసుకో. ఎంత? నొక్కేసుకో. ఇందులో కూడా నొక్కేసావా? చూసుకో. మీ పని వచ్చే నెల నుంచి చెప్తా. జరా. మేడం మేడం ఏంటి? సరుకులన్నీ అయిపోయినాయి మేడం. వాళ్ళు వంట చేసి పెట్టడానికి ఏమీ లేదు. వీళ్ళు పాపం ఆకలితో బాధపడుతున్నారమ్మా. అయితే ఏం చేయమంటావు? ఉన్నదేదో వండి పెట్టు. సరుకులు లేవమ్మా, సరుకులు తీసుకురావాలి. తీసుకొస్తే ఇక్కడ వచ్చేది తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ. చస్తున్నాను మీ అందరితోటి. పో అవతలకి. అలా అంటే వీళ్ళ ఆకలి ఆగుతుందా తల్లి? కొంచెం ఆలోచించమ్మా. ఏదో ఒకటి చేసి పెట్టు, ఉన్నదేదో పెట్టుపో. ఆగు. ఇదిగో 500 తీసుకెళ్ళి ఏదో ఒకటి పెట్టు. 500కి ఏమొస్తుందమ్మా? సరిపోతుంది తల్లి. కనీసం 5,000 ఉండాలి. నా సెల్ ఫోన్ అమ్మేసైనా వీళ్ళ ఆకలి తీరుస్తారమ్మా. నీ కర్మ, నీకు అన్నీ అమ్ముకోవడం అలవాటేగా. పో ఏదో ఒకటి అమ్ముకొని పెట్టుకో. సార్ సార్ ఏమండి, బాగున్నారా? బాగున్నా సార్. అదే మీరు మొన్న డబ్బులు ఇచ్చారు కదా సార్. అబ్బాయికి ఏముంది? అదేం అడుగుతారు లేదు సార్. ఏమండి? ఏం చెప్పమంటారు సార్? ఏం అలా మాట్లాడుతున్నారు? వాళ్ళు డబ్బు తీపే చూస్తున్నారు సార్. జనాలు ఆకలి చూడట్లేదు సార్. వాళ్ళు వీళ్ళని ఎవరిని పట్టించుకోవటం లేదు సార్. కారు ఒక్కటే ఉందండి, అదొక్కటి అమ్మి ఇచ్చాను. అయ్యో రామ, ఏం చెప్పంటారు సార్? నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళు కడుపు నింపడం కోసం వంట చేసి ఏదో నా సహాయం అంతవరకే చేయగలుగుతాను సార్. నా బలము బలహీనత వాళ్ళే సార్. ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి సార్ నిజాయితీగా చేసేటువంటి వాళ్ళు. వాళ్ళకి డబ్బు లేక ఏం చేయలేకపోతే వీళ్ళ దగ్గర డబ్బు ఉండి కూడా వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టట్లేదు సార్. సరుకులు ఉన్నప్పుడు చెప్పిందంత అబద్ధమా? సరుకులు ఉన్నప్పుడు వాళ్ళకి కడుపు నిండా తిండి పెడుతున్నాను సార్.
వాళ్ళకి సరుకులు లేనప్పుడు తిండి పెట్టినప్పుడు కడుపు నవ్వించి కడుపు నింపుతున్నాను సార్. అంతకంటే నేనేం చేయలేకపోతున్నాను. నా దగ్గర ఇది ఒక్కటే ఉందండి, డైమండ్ రింగ్. మీరు ఉంచండి ప్లీజ్, ఉంచండి. వాళ్ళు కడుపు నింటమే నాకు ఆనందం సార్. వస్తారు సార్. నేను హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి వచ్చాను. మా అన్నయ్య గారు సుధీర్ గారు చనిపోబట్టి ఆయన పేరు పైన ఒక్క పిల్లవాడినైనా పెంచాలి అన్న ఒక ఉద్దేశంతో ఆర్ఫనేజ్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. కానీ ఆర్ఫనేజ్ స్టార్ట్ చేయాలి అని అంటే ఆర్ఫనేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలియక ఒక 80 అనాథాశ్రమాలని నేను వెళ్ళి చూసేసి వచ్చాను. అక్కడ నాకు విచిత్రమైన సంఘటనలు నాకు ఎదురయ్యాయి. ఆర్ఫనేజ్ అన్న పేరు పెట్టుకొని ఆర్ఫనేజెస్లో ముఖ్యంగా 4 రకాలైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఒకటి చూస్తే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుతూ ఉన్నారు. రెండవది చూస్తే పిల్లలను దత్తత ఇచ్చి హెరాస్ చేస్తూ ఉన్నారు. మూడోది కానీ చూస్తే పిల్లల యొక్క వాళ్ళకి ఏదైతే చెందుతూ ఉందో అది వాళ్ళకి చెందకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. నాలుగోది చూస్తే పిల్లల్ని వ్యభిచారపు గుంపుల్లోకి లాగుతూ ఉన్నారు. ఈ 4 సంఘటనలు నన్ను బాగా కలిచివేసి నేను వాటి విషయంలో ఇలా కాకుండా ఉండాలి అని చెప్పేసి ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభించాలి అని అనుకున్నాను. ఎవరి దగ్గర అయితే ఫండింగ్ డబ్బులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఈ అనాథాశ్రమాలకు తీసుకొని వచ్చి ఆ అనాథాశ్రమాలలో ఆ డబ్బును వాళ్ళకి ఇచ్చి పర్సంటేజీలు చొప్పున మాట్లాడుకొని ఆ బ్లాక్ మనీ మొత్తాన్ని ఆర్ఫనేజీలు వాళ్ళ అకౌంట్లలో వేసి వైట్ మనీగా మారుస్తూ ఉన్నారు. అంటే చాలా అనాథాశ్రమాలు మంచి కూడా ఉన్నాయి కదా. మంచి అనాథాశ్రమాలు ఉన్నాయి, నిజమే, నేను కాదంటలేదు. కానీ మంచి కంటే చెడు ఎక్కువగా తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంది ఈ రోజుల్లో. ఎలా ఆపాలి దాన్ని? ఆపాలి అని అంటే ఖచ్చితంగా ఒక ఆర్ఫనేజ్లో ఏ చిన్న వస్తువు కొన్నా ఏ పెద్ద వస్తువు కొన్నా ఖచ్చితంగా బ్యాంక్ ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్స్ జరిగితే ఖచ్చితంగా మనం దాన్ని మార్చవచ్చు అన్నది నా ఒపీనియన్. అనాథాశ్రమాల నుంచి తీసుకొని వచ్చి కిడ్నీలు అమ్ముతున్న బ్రోకర్లని 100 మందిని పైగా ఈ ఎస్ఐ గారే పట్టుకున్నారు. అనాథాశ్రమాల గురించి చాలా బాగా రీసెర్చ్ చేశాను. ఆ క్రమంలో డాక్టర్ విజయ్ భాస్కర్ గారి వీడియోస్ కూడా చూశాను. విధంగా చిన్న చిన్న పోస్టులు ఇప్పించడం, చిన్న చిన్న జాబ్స్ ఇప్పించడం, చదువు లేని వాళ్ళకు వాచ్మెన్ పోస్ట్లో, లేకపోతే ఆయా పోస్ట్లో, లేకపోతే మెయిడ్ సర్వెంట్ అంటే ఇళ్లలో వంట పనులు చేయడానికి ఇతరత ఇలాంటి అనుకూలంగా ఉండే పొజిషన్స్లో వాళ్ళ స్కిల్ ఉండే వాళ్ళని శారీరకంగా బాగుండి మానసికంగా బాగుండే వాళ్ళని వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. చివరి ప్రశ్న, అనాథలకి బిచ్చగాళ్ళకి మీ హృదయం నుంచి వాళ్ళ హృదయాలకి పంపించాల్సింది ఏమైనా ఉందా? ఈరోజు సిస్టమ్ మారిపోయింది. ప్రపంచంలో మూమెంట్ ఈజ్ లైఫ్ అంటారు. అంటే మూమెంట్ ఆఫ్ లైఫ్ అంటే మనం ఏదైనా నేర్చుకొని క్రమంగా మన సంపాదన మనం చేసుకోగలిగితే మనం యథేచ్ఛగా జీవితంలో నిలబడే హక్కు ఉంటుంది, మనకు ఆ బలం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా తనను తాను అభివృద్ధి చెందుకునే విధంగా చేయాలి. అనాథాశ్రమాల గురించి బాగా తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక పెద్ద వ్యవస్థ. దానిలో మంచి ఉంది, చెడు ఉంది. నేను ఏమీ చేయలేనని, ఏదో చేద్దామని ఎంత ట్రై చేసినా ఏమీ కుదరట్లేదు. నాకు అర్థమైంది ఏంటంటే అనాథలకు డబ్బు కంటే కావాల్సింది కొంచెం ఓదార్పు, కొంత గైడెన్స్. మేము ఉన్నాము, భుజం తట్టే ఫ్రెండ్షిప్, అది ఉంటే చాలా మారుతాయి అనుకున్నాను. కానీ ఈ ఆశ్రమం వ్యవస్థతోటి నేనేం చేయలేననేసేసి నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు రాత్రి నా మనసుకి చాలా స్ట్రాంగ్గా ఒకటి అనిపించింది. రేపే నా జీవితంలో ఆఖరి రోజు అయితే ఇంక నేను ఏమి చేయగలను అనేసేసి అన్నిట్లో ఫెయిల్ అయ్యాను. ఒక్కటన్నా సరిగ్గా చేద్దామనుకున్నాను. 20 ఏళ్లుగా విద్యా వ్యవస్థ మారాలని ఎంతో ఎదురు చూశాను. మనలో సత్తు ఉంది, ఎంతో నాలెడ్జ్ ఉంది, కానీ సరైన గైడెన్స్ లేదు. ఆ గైడెన్స్ లేకపోవడం వల్ల ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదు, ఏదేదో చేస్తున్నారు. జీవితంలో నిరాశలు, నిస్పృహలు, ఈ విధంగా ప్రపంచం అంతా నిండిపోయి ఉంది. ఈ ప్రక్రియలో ఒక టీవీ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ ఇంటర్వ్యూ ఒక తుఫాను లాగా చాలామందికి తాకింది.
హలో ఇండియా. ఇన్ని సంవత్సరాలు విద్య పైన వందలు వేలు చర్చలు జరిగాయి, కానీ ఇవాల్టి చర్చ పరిష్కారం వైపు. ప్రేక్షక మహాశైలకు నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రతినిధి శ్రీ బచ్చల శ్రీనివాసులు, ప్రజాప్రతినిధి పరమేష్, ప్రవీణ్ CEO utol.app, రత్నాకర్ స్టేటెడ్ ఎడ్యుకేషన్. మంత్రి గారు, గత ప్రభుత్వాలతో పోలిస్తే మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి నాకు ఏదైతే విద్యాశాఖ పోర్ట్ఫోలియో ఇచ్చారో ఆ రోజు నుంచి మన ముఖ్యమంత్రి గారు నాతో ఈ విద్య గురించి ఇప్పుడు మన రాష్ట్రంలో నెలకొన్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల నుంచి మనము బయటపడాలి, దానికి ఏదైనా ఒక మంచి వినూత్నమైన కార్యక్రమాలు మీ ద్వారా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి అన్న సందర్భంగా నేను దాన్ని మనసులో పెట్టుకొని డే 1 నుంచి కూడా దీన్ని ఏ విధంగా మనము ఈ విద్యని ప్రతి మనిషికి, మనకు ఉన్నటువంటి జనాభాలో ఉన్నటువంటి ప్రతి మనిషికి విద్య ప్రథమ పురుషతత్వము, ప్రథమ శక్తి. మనిషి బయటికి రావాలంటేనే శక్తి ఏమిటి? విద్య. అందుగురించే నేను ఆ రోజు నుంచి ఎంతో శ్రమించి ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఒక స్కూలుని, ఒక మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని, తెలుగు మీడియం స్కూల్ని ఇవన్నీ ఏర్పాటు చేసేదానికి నేను ఎంతో శ్రమించాను. దానికి నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు, నేను వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. మీరు ప్రభుత్వ కళాశాలలు వీళ్ళంతా ఉంటారు కదా, టీచర్లు అంటున్నారు కదా, పిల్లలకు మీరు ప్రోటీన్ ఫుడ్ కరెక్ట్ ఇస్తున్నారా లేదా చెప్పండి. ప్రోటీన్ ఫుడ్ మేము కరెక్ట్ గా ఇస్తున్నామా లేదా అనేది ప్రజలను అడగండి, చెప్తారు వాళ్ళు. మీరు మాట్లాడటం కాదు కావాల్సింది. ప్రజలు కావండి, ఎక్కడి నుంచి ఇంట్రొడ్యూస్ మొదలు పెట్టారో ప్రతి చోట కూడా. అసలు ఇది వరకు అన్ని ఏదన్నా ఉందా? మా గవర్నమెంట్ అనేది ఒక పథకం పెట్టాం. ఆ పథకంలో ఏమైందంటే ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకుంటా వెళ్ళేవాడు కాదు. ఈ రోజున అక్కడ మీరు భోజనం పెడుతున్నారు కాబట్టి అది సగం ఇది లేకుండా చక్కగా వచ్చి స్కూల్ కంటూ వస్తున్నారు. ఒక్కొక్క స్కూల్ చెప్పండి, ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నారా? ప్రోటీన్ పెట్టారా? అమెరికన్ ఫుడ్ పెట్టారా? జపాన్ ఫుడ్ పెట్టారా? ప్రోటీన్ ఫుడ్ మీ ఇద్దరు పిల్లలు. ప్రోటీన్ ఫుడ్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి చెప్పండి? ఎగ్ పెట్టాలి, నాన్ వెజ్ పెట్టాలి. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు శని ఆదివారం తీసేయండి. శనివారం అంటే మన స్టేట్ లో ప్రతి వాళ్ళు కూడాను వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు కాబట్టి శనివారం నాడు ఎవరు నీసు తినరు. కాబట్టి ఆ 2 రోజులు వదిలిపెట్టేసేయండి. ఒక్క మంగళవారం తప్ప నుంచి మిగిలిన 4 రోజుల్లో ఎగ్ పెడుతున్నారా లేదా మీరు ఎంక్వైరీ చేసుకోండి. అదే మీ ఇంటికి పోతున్నాయి సార్, వీళ్ళ ఇంట్లో పోతున్నాయి. వినండి సార్ చెప్పేది. పుస్తకాలు మీకు ఎక్కడుంది నాకు తెలుసు. ఇల్లు 16 కోట్లు పెట్టి కట్టారు నాకు తెలుసు అండి. ప్లీజ్, మీకేం సంబంధం? కూతురికి అల్లులకి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము ప్లీజ్. ఇప్పుడు మన విద్యార్థుల కోసం ఏందో విందాం. 50% కన్నా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు 50% కంటే ఎక్కువ ఉన్నారు సార్. ఈ ప్రభుత్వం నుంచి మేమేమీ ఆశించట్లేదు సార్, ఒక ఉపాధి అంతే. ఆ ఉపాధి మాకు కల్పిస్తే తర్వాత సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. చూడు బాబు, అకాడమిక్ ఇయర్ మొత్తం మీద మీరు ఎన్ని క్లాసులు అటెండ్ అవుతున్నారు, ఎన్ని పాఠాలు శ్రద్ధగా వింటున్నారు, ఎంతవరకు ఇంట్లో కూర్చొని చదువుతున్నారు, హోంవర్క్ చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఎట్లుంది, మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు మీరు వింటున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాలా. ఇవన్నీ సరిగ్గా ఉన్నట్లయితే మీకు 50% కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 50% కంటే ఎక్కువ ఎందుకు ఉంటున్నారు? దానికి కారణం ఎవరు? మీరు. అందరికీ కూర్చోబెట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి ఏ ప్రభుత్వం, నా ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం కూడా కాదు. మిమ్మల్ని ఇక్కడికి నన్ను అడగమని పంపించారు చూసారా, వాళ్ళని అడగండి తిరిగి వెళ్ళి. వాళ్ళు కావాలని నా మీద రెచ్చగొట్టడానికి పంపిస్తారు. ఏం మాట్లాడుతున్నారు సార్? పెద్దానికి మేము పంపించారంటారు మీరు? ఏం మాట్లాడుతున్నారు?
దానికి జవాబు చెప్పండి. 75% వచ్చిన మా అన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు సార్. దీనికి చెప్పండి జవాబు. హార్డ్ వర్క్ చేస్తే సిలబస్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అవుతే మీరే ఫస్ట్ మార్కులయ్యా. మీ సిలబస్ సార్ చదువుతున్నారు వాళ్ళు. సిలబస్ ఏదో కావాలి సరిపోవట్లేదట. ఏం సరిపోవట్లేదు. సిలబస్ చేంజ్ చేయండి సార్, కరికులం చేంజ్ చేయండి. ప్రాక్టికల్ గా ఏది అవసరం అది సార్ సిలబస్ సిస్టమ్ అందుకని ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ 1 to 100 లెక్కెట్టుకోవడము, 2 4 4 8 ఇలాంటి లెక్కలు కాకుండా ఇది పిల్లలకి రేపు భవిష్యత్తులో ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని మన పాఠ్యాంశాల్లో చొప్పిస్తే మనకు సరైన ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో మొన్న కేబినెట్ సమావేశంలో మేము అందరం చర్చించడం కూడా జరిగింది. ఎప్పటి నుంచో చెప్తున్నారండి, చెప్తున్నారు ప్రభుత్వాలను అడగవా, పాత ప్రభుత్వాలను ఏం మాట్లాడుతున్నారు, మీరే మాట్లాడుతున్నారు మీరు. తప్పులను మమ్మల్ని అడుగుతావా? 100 సార్లు చేంజ్ అవ్వాలి. 100% చేంజ్ అయినప్పుడు మాత్రమే అభ్యున్నతి ప్రగతి జరుగుతుంది. ప్రపంచీకరణ జరుగుతున్న పరిస్థితిలో సిలబస్ చేంజ్ చేయకపోతే పాతకాల చదువులు అంటే అలాగే ఉండిపోతారు. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ కాదు. సిలబస్ చేంజ్ చేస్తేనే మనము ప్రపంచీకరణ ఎదుర్కొంటాం. అది మాత్రమే సమస్య. కానీ వృత్తి విద్యా కోర్సులను ఎందుకు ప్రవేశపెట్టబోతున్నామో తెలుసా? దీని వల్లనే. మీరు వృత్తి విద్యా కోర్సులు అంటున్నారు. అవును, చెప్పండి. వాళ్ళకి ఉపాధి వాళ్ళు చూపిస్తే మీతోనే అడగరు వాళ్ళు. ఆ చిన్న వాళ్ళు క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. విద్య అనేది ఎంతమంది చేశారు, ఎంతమంది హార్డ్ వర్క్ చేశారు, సిలబస్ సిస్టమేటిక్ చేశారా లేదా? సిలబస్ చేంజ్ చేయండి. ఆయన ప్రశ్నకి నేను సమాధానం ఇంకా కాలేదు. మంత్రి ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం పరమేశ్వర్ మాట్లాడు. చెప్పండి. వాళ్ళకి 50 మార్కులు వచ్చిన వాళ్ళు ఆ రోడ్డు మీద తిరగాలి. వాళ్ళు తిరగాల, హార్డ్ వర్క్ చేయమనండి. 70% 90% వచ్చిన ఉద్యోగాలు చేయాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు ఎన్ని వచ్చాయి చెప్పండి. రోడ్డు మీద మీకు ఎన్ని వచ్చాయి చెప్పండి. మీకు ఎన్ని వచ్చాయి చెప్పండి. రోడ్డు మీద తిరగడం సొల్యూషన్ కాదు. మరి ఏం మాట్లాడతారు? 50% మా పిల్లలు సార్, మా పిల్లలలో 50% ఏం మాట్లాడతారు వచ్చినాయంటే వాళ్ళ యొక్క శ్రమ ఎంత ఉందో ఆలోచించు. దాన్ని బట్టి అసలు ఈ విద్యా విధానం మార్చండి సార్. ఉద్యోగాలు లేని ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? సార్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా సార్? అడుగమ్మా. అంటే ఏమనుకోకండి సార్, సిబిఎస్ఈ సిలబస్ కూడా అమ్మా అంత పెద్ద మాట అడగద్దమ్మా తల్లి, మామూలు అడుగు. 10th పాస్ కాని వాళ్ళు కూడా మంత్రులు అవుతున్నారు. అలాంటప్పుడు మా పరిస్థితి ఏంటి? అడుగు. దానికి ఒక ఇది ఉంది. ఐఏఎస్లు వేరే, రాజ్యాధికారం మీ దగ్గర నుంచే వస్తారు పొలిటీషియన్స్. వాళ్ళు మీ సమస్యలు ఏంటి అన్నీ తెలుసుకుని అవగాహన చేసి ప్రభుత్వ పరంగా మాకు ఐఏఎస్లకి వీళ్ళందరికీ ఆర్డర్స్ ఇస్తారు. కాబట్టి అది ఎడ్యుకేషన్కి దానికి సంబంధం లేదు. ఆయన ఎస్ఎస్ పాస్ అయితే చూడండి ఫస్ట్. దానికి సంబంధం లేదు. ప్రజల కష్టాల నుంచి వస్తారు. కష్టపడి చూడు బాబు, ఒకటి విషయం గుర్తుపెట్టుకో. తెలివితేటలకి చదువుకి ముడిపెట్టబా. కరెక్ట్ చెప్పారు. తెలివితేటలకి చదువు పరేష్ గారు క్వశ్చన్ వచ్చేసి టోటలీ డిఫరెంట్. ప్లీజ్, ఇది చాలా సున్నితమైన ప్రశ్న. ప్లీజ్, ఇవి మనకు అనవసరం. ప్లీజ్ చెప్పండి. విద్యకి జ్ఞానానికి సంబంధం లేదు, రెండు వేరు. జ్ఞానం ఉన్నవాడు విద్య లేకపోయినా కూడా ఎక్కడైనా రాణిస్తాడు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేను చెప్పాల్సిన ఉదాహరణ ఇక్కడే ఉంది కాబట్టి పెద్ద ఉదాహరణ. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మహామహులు స్కూళ్ళకు వెళ్ళి కూర్చొని చదివి బట్టీలు బట్టి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయ్యి పైకి వెళ్ళిన వాళ్ళు సపరేట్. అవి ఏమీ లేకపోయినా కూడా పై ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి దీనికి సంబంధం లేదు. ఎవరికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మీరు యంగ్స్టర్స్ భారతదేశానికి భావి పౌరులు. ఇలాంటి రకరకాల అడ్డం తిరిగి మాట్లాడి వీళ్ళ మాటలు విన్నారంటే మీ భవిష్యత్తు పాడే. మీరు వాళ్ళ మాటలు వినకండి. మీరు కష్టపడండి. కష్టపడిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఫలితం చూడండి. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే మరొక రోజు ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది. మీరేం చదివినారు చెప్పండి సార్. మాట్లాడదు
చదువు చెప్పండి మీరు ఏం వాళ్ళు నా చదువుకున్నారు? బిడ్డలు. వ్యక్తిగత వాళ్ళు- విధానాలకు వెళ్ళకండి సార్. వాళ్ళు నా బిడ్డలు. అసలు ఏం చెప్పడు వాళ్ళని బాగా రెచ్చగొట్టి ఆ business రెచ్చగొట్టి మా మీదకి వదులుతున్నారని అనుకుంటున్నావేమో, అవన్నీ నీకే రివర్స్ అవుతాయి. బూమరాంగింగ్ నీకే రిటర్న్ వస్తాయి అవన్నీ. సార్, చెప్పండి సార్, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం, క్వాలిటీ గురించి ఓకే, మాట్లాడదాం. అయ్యి బాగుంది. ఎడ్యుకేషన్ ఓకేనా? గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు అన్నారు కదా సిలబస్ అని, ఈ సిలబస్ ఎవరైతే సెట్ చేస్తున్నారో వాళ్ళు ఎంతవరకు క్వాలిఫైడ్? సార్ వెల్ క్వాలిఫైడ్. వాళ్ళు క్వాలిఫైడ్ కాకపోతే వ్యవస్థలో ఎప్పటి నుంచో వాళ్ళు క్వశ్చన్ పేపర్ సెట్ చేయరండి. ఇవాళ మేము పెట్టింది కాదు అది సిస్టము, ఎప్పటి నుంచో వస్తుంది. లేదు కాదు దాంట్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు నిరూపించండి, అనుద్దాం. అది అంగీకారోగ్యం అండి. ఎందుకంటే సిలబస్ ఎవరైతే సెట్ చేస్తున్నారో వాళ్ళే డిఫైన్ చేస్తారు. కొలాప్స్ సిస్టమ్ కొలాప్స్ అవడానికి అదే కారణం అవుతుంది. ఎప్పుడైతే సిలబస్ ప్రాక్టికల్గా సంస్థలకు అవసరమైంది, ఏదైతే అవసరం ఉందో అదే కావాలి. ఆకలి అయినప్పుడు అన్నం తినాలి, కాదు మనీ తీసుకొచ్చుకొని కరెన్సీ తింటామంటే కాదు. చూడండి నేను ఈ విషయాన్ని మా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తాను, కేబినెట్ లో చర్చిస్తాము. మీరు ఎప్పుడు చెప్తారు? మీరు ఎప్పుడు చెప్తారు? We will take appropriate decision. ఎప్పుడు చెప్తారు? మ్యాటర్ ఎప్పుడు చెప్తారు? క్లియర్. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు చెప్తారు మీరు? నీకు ఎప్పుడు చెప్పేది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన వాళ్ళకి నేను చెప్పుకుంటా. పబ్లిక్ స్టూడెంట్స్ ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నారు? నువ్వు చదువుకున్నావా లేదో నీ మాటలు తెలుస్తా ఉంది నాకు. ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, ఎలా చదువుకున్నావు నాకే చదువు మాకు అర్థమైంది. అది కాదు, నేను కాసేపు అయితే నేనేనా అనే పరిస్థితి అయిపోయింది నాది. చెప్పండి ఎప్పుడు సిస్టమ్ ఎప్పుడు చేస్తారు మీరు? నీకు చెప్పాల్సిన అవసరం లేదయా. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి. చెప్తారా? అడగవయా. కొంచెం నవ్వండి. మీరు నువ్వు అడగాల్సింది అడుగు. అడుగుతున్నా, వస్తున్నా అక్కడికి వస్తున్నా. మీరు అసలు ఆ పిసుకుడు ఏంది కొట్టవా? మేనరిజం అయ్యా, నా మేనరిజం నీకెందుకు? పాసుగాల మేనరిజం ఎక్కడ చూడలేదా నీలాంటి? అది కాదు, మీరు నిజంగా ఏం చదువుకున్నారు చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి భయ్ నీకు? నేను డబల్ ఎంఏ చదివానని ఇప్పటికి నీకు 100 సార్లు డబల్ ఎంఏ మీరు చదివారు, నేను నమ్మాలి. నేను నమ్మాలి. నమ్మకపోతే మానే. నేను ఎవరు నమ్మమన్నాడు? నువ్వు అక్కడ గుడి పోయి ఏం చెప్పావు? నాకు మీలాగా చదువు రాదు, నేను అంగూటి అని చెప్పారు కదా. ఎవడా చెప్పినాడు? నువ్వే. మీ కోపం, మీ ఆవేదన అర్థమవుతుంది. నేను ఒక మాట చెప్తున్నాను, నాకు ఆయన ఏదో పద్ధతికి లేదని నేను చెప్తున్నాడు. నా కోపం వచ్చి నేను వెళ్ళిపోతాను. ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ఏది చెప్పండి. మీరు మీ మనవండి ఏ స్కూల్లో చదివిస్తున్నారు? ఒక్క నిమిషం. వెరీ గుడ్. మీరు మీ పిల్లల్ని మొన్న రీసెంట్ మ్యారేజ్ చేశారు కదా, యూఎస్కి పంపించారు కదా, ఎక్కడ చదివించారు? ప్లీజ్ ఆన్సర్ ఇట్. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. 2 పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవలేదు. ఎందుకంటే మా పిల్లలు చదివే టైంలో కార్పొరేట్ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ నేను మీ మనవణ్ణి అనింది, కొడుకు కాదు. మీ మనవణ్ణి. నా మనవడి గురించి అడగాలంటే నా కొడుకుని అడుగు, నా మనవని గురించి నన్ను అడగబాక. డైలీ డ్రాప్ చేసిన ఎవరు? ఏ కార్లో డ్రాప్ చేస్తున్నారు? ఏ కార్లో డ్రాప్ చేస్తున్నారు? వీటన్నిటికీ నేను డైరెక్ట్ గా ఇవ్వను. అవన్నీ ప్రాపర్ ఛానల్ గా వెళ్తాయి. దొంగలిచ్చే వ్యక్తిని కాదు. వేరే అంశానికి వెళ్ళిపోతుంది దారి తప్పుతున్నది కాబట్టి నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. అదే దారి బాగా తప్పినారు మీరు. ఓకే, బాగా తప్పారు అన్ని తీసుకొని. మీరు నమ్మినా నమ్మకపోయినా కారణం లేని జన్మే లేదు.
మనసుకి నచ్చిందే అంటారా? నేహా ఇంటర్నెట్ అయినా సోషల్ మీడియా అయినా ఎక్కడైనా నీ చర్చలే. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నీ అభిప్రాయం ఏంటి? ఎడ్యుకేషన్ కంటే ముందు మా అమ్మ గురించి చెప్పాలి. బికాజ్ అందరి పేరెంట్స్లా కాకుండా ముందు నీ హ్యాపీనెస్, నీకు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు అని చెప్పి ఇలా ఉండేలా చేసింది. అండ్ నేను స్కూల్కి వెళ్ళట్లేదు, మా మమ్మీయే నాకు గైడ్ చేస్తుంది. అండ్ మా మమ్మీ వర్క్లో, ఇంటీరియర్ జాబ్లో నేను కూడా పార్ట్నర్షిప్లో ఉన్నాను. అంటే చిన్న చిన్న టిప్స్ ఇస్తూ ఉంటాను, మా మమ్మీ నన్ను అడుగుతుంటుంది. అండ్ మెయిన్లీ దీని గురించి, స్టడీస్ గురించి చెప్పాలంటే లైక్ ఈరోజు మనం చదువుకున్నదైనా నేర్చుకున్నదైనా రేపు గుర్తుండేలా ఉండాలి, ఎల్లుండికి మర్చిపోయేలా ఉండకూడదు. బికాజ్ మనం ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే చదువుకుంటాము, బట్టి పట్టేసి రేపు ఎగ్జామ్ రాసేసి ఎల్లుండికల్లా మర్చిపోతాము. ఇప్పుడున్న ఈ స్టడీ సిస్టమ్ అంతా ఇట్లానే ఉంది. అండ్ దిస్ ఈజ్ టోటలీ రాంగ్. బికాజ్ మనం ఇప్పుడు చదువుకునేదాన్ని, నేర్చుకునేదాన్ని ఫ్యూచర్కి కూడా ఉపయోగపడేలా ఉండాలి, మనకి గుర్తు కూడా ఉండాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చదివేసేసి అప్పటికి రాసేసి పాస్ అయిపోతే అది మన ఫ్యూచర్కి అంత మెయిన్ ఏం కాదు, జస్ట్ ప్రజెంట్కి ఓకే ఉంటుంది. అండ్ ఇలా మా ఫ్రెండ్స్ అంతా కూడా చాలా కష్టపడుతున్నారు. బికాజ్ వాళ్ళ పేరెంట్స్ పొద్దున్న లేచినప్పటి నుంచి చదువుకో 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 అని చెప్తూ ఉన్నారు. వాళ్ళు నాతో వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నారు, ఫ్రెండ్స్ అయినా నేబర్స్ అయినా. సో వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, పాస్ట్లో స్కూల్స్ ఉండేవి. ఆన్లైన్ క్లాసెస్ వల్ల పెద్ద హెడేక్, యూజ్ ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మా పిల్లలకి నువ్వు చెప్పడం కాదు, నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదు, సో ఆన్లైన్ క్లాసెస్కి రా, ఒకసారి వచ్చి చూడు ఎలా చదువుతున్నారో, నేర్చుకో మా దగ్గర అని అన్నారు. సో నేను వెళ్ళి చూడగానే నేను ఈవెన్ 10 minutes కూడా ఉండలేకపోయాను. బికాజ్ అదంతా ఒక సిస్టమాటిక్ డేలా ఉంది. ఎందుకంటే నాకు నచ్చింది నేను చేస్తున్నాను ఇప్పటి వరకు. అది ఒక్కసారిగా ఇట్లా ఫిట్ అయిపోయి అక్కడే కూర్చోవాలి, చేయాలి, మనకి నచ్చింది చేయడానికి ఉండదు అక్కడ. అండ్ స్టడీ విషయానికి వచ్చేసరికి మనకి నార్మల్గా స్కూల్కి వెళ్తేనే ఏం అర్థం కాదు, కొంతమంది పిల్లలకి అసలుకి అర్థం కాదు. అండ్ ఈ ఆన్లైన్ విషయం వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్, అండ్ టీచర్స్కి నెట్వర్క్ ఇష్యూస్ అవ్వచ్చు, మాకు నెట్వర్క్ ఇష్యూస్ అవ్వచ్చు. సో అది మ్యాచ్ కాదు. అండ్ ఇంకొకటి, ఈ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ నాట్ గుడ్, అది యూజ్ లేదు, ఏదో జస్ట్ ఫీజ్ కోసం ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నారు అంతే. ఒకటి లైక్ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే స్టడీస్ ఉండాలి. నేను స్టడీ చదువుకోకూడదు అని నేనేం చెప్పట్లేదు. స్టడీతో పాటు లైక్ యాక్టివిటీస్, వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్. ఇప్పుడు నాకు మా మమ్మీతో పాటు ఇలా ఉంది, సో వాళ్ళకి కూడా వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు చేయాలి. సో వాళ్ళు అది మేనేజ్ చేయగలిగితే దే విల్ బీ లైఫ్ అట్లా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఫ్యూచర్కి కూడా బాగా ఇంపార్టెంట్ ఉంటుంది. స్టడీ ఎడ్యుకేషన్తో పాటు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటే మన లైఫ్కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. దీన్ని అందరు ఫాలో అయితే మటుకి ఇట్ విల్ బీ గుడ్. వావ్, నేను వింటూ ఉంటే అసలు ఒక 30-year-old అమ్మాయితో మాట్లాడినట్టు అనిపిస్తుంది. చాలా నేర్చుకున్నానండి. ఇవాళ మన ముందున్నారు మన రమాదేవి గారు. షీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ కలోన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. అండ్ మన సోహా గారు, షీఈస్ ద ఫౌండర్ ఆఫ్ నేహా ఇంటీరియర్ డిజైనర్స్. ఓకే, చెప్పండి రమా గారు, ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి తేడా ఏమిటి? సార్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు ఒక చిన్న మనవి. నాకు తెలుగు సరిగా రాదు, ఏదైనా తప్పులు పోతే మన్నించండి. పర్వాలేదండి. సార్, గవర్నమెంట్కి ప్రైవేట్కి స్కూల్కి తేడా ఏంటంటే 3 కారణాలు సార్. ఒకటి హైజీన్ పరంగా, ఇంకోటి వచ్చేసి సెక్యూరిటీ పరంగా, అండ్ ఇంకొకటి వచ్చేసి మంచి టీచింగ్ స్టాఫ్ ఉంటుంది సార్. అదే గవర్నమెంట్ స్కూల్కి మనము వస్తే కనుక అక్కడ చాలా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటున్నాము, అక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉంది, బాత్రూమ్స్ కానీ బెంచెస్ కానీ, సమ్టైమ్స్ చిల్డ్రన్ కిందనే కూర్చొని ఉంటున్నారు అండ్ దెర్ ఈజ్ నో ఎనీ డిసిప్లిన్ అది ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి సెక్యూరిటీ పరంగా కూడా ఏంటంటే ఎవరు బయటికి వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, ఈవెన్ సమ్టైమ్స్ టీచర్స్ కూడా అంత పర్ఫెక్ట్గా వాళ్ళని చూసుకొని ఉండటం లేదు. ఇంకోటి వచ్చేసి టీచర్స్ విషయంలో వస్తే కూడా వాళ్ళు చదువుకొనైతే చదువుకుంటున్నారు, డిగ్రీస్ తీసుకుంటున్నారు, స్కూల్లో టీచింగ్ చేస్తున్నారు. కానీ కంపేరింగ్ ప్రైవేట్ స్కూల్స్లో
టీచర్స్ వెల్ గుడ్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ అండ్ బ్రాండెడ్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది చెప్పినా కూడా ఒక సిస్టమేటిక్గా అనేది ఉంటుంది సార్. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ప్రైవేట్ స్కూల్. అవునండి. సో ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది నా దగ్గర, సరేనా? ఇది చాలా బర్నింగ్ టాపిక్ యాక్చువల్గా. ఈ ఎల్కేజీ యూకేజీకి లక్షల రూపాయలు ఫీజు తీసుకోవడం మీద న్యాయం అంటారా? సార్, ఎల్కేజీ యూకేజీకి లక్షల రూపాయలు తీసుకోవడం అంటే డాల్డాకి నెయ్యికి ప్రైస్ అయితే మీకు తెలిసిందే. డాల్డా తీసుకునే వాళ్ళు డాల్డా తీసుకుంటారు, నెయ్యి తీసుకునే వాళ్ళు నెయ్యి తీసుకుంటారు. అది వాళ్ళ స్తోమత తగ్గట్టు వెళ్తుంది. ఇప్పుడు మేము వెళ్ళేసి ఎవ్రీ పేరెంట్ దగ్గరికి వెళ్ళైతే మేము చెప్పట్లేదు కదా, మీరు వచ్చేసి మా స్కూల్లో జాయిన్ చేయండి, ఇన్ని లక్షలు పెట్టండి. దే ఆర్ సాటిస్ఫైడ్. వాళ్ళు సాటిస్ఫై అయినారు మా చెప్పే టీచింగ్ స్టాఫ్ని చూసి, మా ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, మెయింటెనెన్స్ ఏది ఉంది అనేది చూసి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు కాబట్టి మా దగ్గరకు వచ్చి వాళ్ళు పే చేస్తున్నారు. దానికి మేము వాళ్ళకి ఫోర్స్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే మీరు అన్ని లక్షలు తీసుకుంటున్నారు చేస్తున్నారంటే వాటికి తగ్గట్టు మేము వాళ్ళకి ఇస్తున్నాం కదా. ఇప్పుడు టీచర్స్ని హైర్ చేయడానికి వాళ్ళకి ఇస్తున్నాం, మేము పే చేస్తున్నాము. అండ్ నాన్ ఏసీ ఏసీ రూమ్స్ ఉంటాయి. కొందరు పేరెంట్స్ అడుగుతారు సార్, మా చిల్డ్రన్కి ఏసీ కావాలి, ఏసీ రూమ్స్ కావాలి అంటారు. దే ఆర్ జాయినింగ్ దేర్ చిల్డ్రన్. సోహా గారు, మీరు ఇలా టాక్ ఆఫ్ ది టౌన్, మీరు చాలా ఫేమస్ అయిపోతున్నారు. ఎందుకంటే యూ హ్యావ్ ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హోమ్ ట్యూషన్స్. ఇది ఎలా సాధ్యమైంది మీ వల్ల? ఇది కూడా విన్నాను, మీరు మీ పాపని కూడా స్కూల్కి ఎప్పుడు పంపలేదంట. ప్లస్ మీరు మీ పాపని ఇంట్లోనే చదివించారు. మీ పాపనే కాదు, ఆర్ఫన్స్ని కూడా మీరు ట్యూషన్స్ ఇస్తున్నారంట ఫ్రమ్ హోమ్. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఈ క్రేజీ ఐడియా మీకు ఎలా వచ్చింది? బేసికలీ ఐడియా ఏముండేనంటే నేను ఎప్పుడు కూడా స్కూలింగ్లో బిలీవ్ చేయలేదు, ఒక సిస్టమ్ని బిలీవ్ చేయలేదు. నేను ఆల్వేస్ ఒక సిస్టమ్కి బ్రేక్ త్రూ చేద్దాం అనుకున్నాను. ఐ డోంట్ బిలీవ్ మీరు మీ పాపని ఇంట్లోనే చదివించారా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏం చేశానో అది చెప్పబోతున్నాను. ఆర్ఫన్స్ అంటున్నారు, పాపకి ఇంట్లో ఎలా చదివించావో అంటున్నారు. నేను ఒక ఫిలాసఫీలోనే పోతానండి. ఆ రాజుల కాలంలో గురుకులు ఉండేది. సో గురుకుల్లో ఏం ఇంగ్లీష్ కానివ్వండి, ఏ లాంగ్వేజ్ కానివ్వండి నేర్పించడం జరగలేదు, సంస్కృత్ కానీ. సో అక్కడ ఏం చేశారంటే ఒక సిస్టమ్ని పాటించారు. ఆ పాటించడం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చారు. సో ఆ బేసిక్ నాలెడ్జ్ నేను నా కూతురుకి ఇంకా ఉన్న ఆర్ఫన్స్కి ఇస్తున్నాను. గ్రేట్ మ్యామ్. ఇప్పుడు మీరు మ్యాథ్స్ అనగానే ఈ లాజిక్స్తో మీరు చెప్తున్నారు. వేరాజ్ కంపేరింగ్ అదర్ సబ్జెక్ట్స్ లైక్ బయాలజీ, కెమిస్ట్రీ, హౌ విల్ టీచ్? బేసికలీ నేను ఏం చేస్తున్నానంటే బేసిక్ నాలెడ్జ్ ఇస్తున్నాను. వెదర్ యూ టేక్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. సో 4 పుస్తకాలు చదివి 20 పేజీలు చదవడం కాదు. జనరలీ నేను 10th వచ్చినప్పుడు ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ అనేసి సబ్జెక్ట్స్ ఉండే. అది ఎక్కడ ఉపయోగిస్తున్నాయి అనేసి నాకు తెలియదు. బికాజ్ ఐ డిడ్ నాట్, నేను ఎక్కడ అది అప్లై చేయలేదు. ఇంకా 10th నుంచి నాకు ఏదైతే నేర్పించారో, యూనో బేసికలీ చెప్పాలంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు 22,000 అవర్స్, 22,000 గంటలు చదువులో పెడుతున్నాను. అది నాకు ఎంత ఉపయోగిస్తుంది? నాకు ఫిజికల్ నాలెడ్జ్ లేదు, నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, నాకేం నాలెడ్జ్ లేదు అన్నప్పుడు నేను ఎలా చెప్తాను? నా పరంగా ఆ అవర్స్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి. ఎక్కడైతే మీరు స్పోర్ట్స్లో ఎదగాలనో, ఎక్కడైతే మీరు ప్రాక్టికలీ ఎదగాలనో, ఎక్కడైతే మీ బ్రెయిన్ యాక్చువల్లీ డెవలప్ కావాలనో ఆ ఏజ్లోనే బ్రెయిన్కి డెవలప్ చేయకుండా మనం ఆపేస్తున్నాం. ఎంతైనా మనం స్కూల్లో చెప్పింది డిఫరెంట్ ఉంటుంది, ఇంట్లో చదివించింది డిఫరెంట్ ఉంటుంది. అవునండి, మై ఒపీనియన్. ఎస్. స్కూల్లో అయితే ఫ్రెండ్ సర్కిల్లో తిరుగుతాం, సోషల్లీ డెవలప్మెంట్ ఉంటుంది, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని మోర్ నాలెడ్జ్ విల్ గెట్. వేరాజ్ కంపేరింగ్ హోమ్ అది నాట్ పాసిబుల్ అని నా ఒపీనియన్. దానికి కూడా నేను మీకు ఒక ఆన్సర్ ఇస్తానండి. ఇవాళ రేపు మనం అందరం ఉండబోయేది ఒక సొసైటీలో. సో సొసైటీలో చాలామంది పిల్లలు ఉన్నారు. మన పిల్లలకి ఇంట్లోనే కూర్చోపెట్టి చెప్పడం అంటే 4 వాల్స్లో కూర్చోపెట్టి చెప్పడం కాదు కదా. వాళ్ళకి సైక్లింగ్ నేర్పిస్తాము, వాళ్ళకి సోషల్ యానిమల్ అవ్వడానికి నేర్పిస్తాము. మనం ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఏది కరెక్టో ఏది తప్పు అంటారు. అమ్మ కన్నా ఎక్కువ ఎడ్యుకేషన్ ఇంకెవరన్నా ఇవ్వగలరా? కడుపులో ఉన్నప్పటి నుంచి పుట్టే వరకు, పుట్టిన తర్వాత వాళ్ళ ఫస్ట్ పదం చెప్పింది అమ్మ. ఏదైనా స్కూల్కి వెళ్ళైతే చెప్పలేదు కదా, ఇంటి బడిలోనే కదా నేర్పించింది. అలానే కానీ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చగలరా? మీరు ఒక్క వల్ల అవుతుందా? లేకపోతే మీరు ఒక కమ్యూనిటీ, లేకపోతే గ్రూప్, మీకు ఒక ఆర్గనైజేషన్ లెక్క ఫామ్ అవుదాం అనుకుంటున్నారా? మీ ప్లాన్స్ ఏంది? ఇట్స్ ఓన్లీ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ 2-3కి, లేకపోతే ఇది ఇక్కడి నుంచి ఫ్యూచర్లోకి వెళ్ళబోతుందా? ఇది డెఫినెట్లీ ఫ్యూచర్లోకి వెళ్ళబోతుంది. నేను చాలా బిలీవ్ చేస్తాను బేబీ స్టెప్స్లో. ఒకటితోనే మొదలవుతుంది ఏది మొదలైనా కూడా. మహాత్మా గాంధీతోనే మొదలైంది ఇండిపెండెన్స్.
అలానే నేను ఆ ఇండిపెండెన్స్కి ఫైట్ చేస్తున్నా. ఇండిపెండెన్స్ ఫర్ బట్ ఎడ్యుకేషన్, మ్యామ్ గెటింగ్ రైట్ ఎడ్యుకేషన్. ఇన్ ఫ్యూచర్ మనకు సర్టిఫికెట్స్ దాని త్రూగా మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. సో వాట్ ఎవర్ సర్టిఫికెట్ విల్ గెట్, మన స్టడీస్ కంప్లీట్ అవుతూనే దానికి తగ్గట్టు సర్టిఫికెట్స్ మనకు దొరుకుతాయి. దాన్ని బట్టే కదా మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఆ టైంలో ఏం చేయగలుగుతాను? దెర్ ఇస్ అ బాడీ అండి, NIOS అనేసి ఒక బాడీ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ అనేసి. అక్కడ మీకు ఎడ్యుకేషన్ ఏదైతే చేస్తారో మీరు అక్కడ వెళ్ళేసి వాళ్ళకి అప్రోచ్ అవుతే వాళ్ళు సర్టిఫికెట్స్ ఇస్తారు. సో సోహా గారు, మీ మాటలు కోట్ల మంది వింటున్నారు. వాళ్ళు కనుక మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, మీరు చెప్పినట్టు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి చదువులు చెప్తే, వాళ్ళకి మాకు వచ్చినట్టు జాబ్లు వస్తాయా? మాకు అంటే మేము ఒక స్కూల్కి వెళ్ళి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు కూర్చొని బట్టి కొట్టి దాని నుంచి వచ్చిన జాబ్స్ మీ ద్వారా చదువుకునే చదువుకి గవర్నమెంట్ జాబ్ మాకు వస్తుందా? మేము మీలాగా మా పిల్లల్ని చదివిస్తే. కాకపోవచ్చు. గవర్నమెంట్ జాబ్సే కావాలని ఏంటి? గవర్నమెంట్ జాబ్లో మీకు 30,000 వస్తే మీరు పర్సనలీ చేసుకుంటే 30 lakhs సంపాదించుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ దేనికి కావాలి మనకు? యాక్చువల్లీ ఒక సైన్ పెట్టేసి ఆరామ్సే కూర్చొని పండుకోవడానికి కావాలి, అంతే కదా. గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూరిటీ ఉంటుంది కదా, మనకు లైఫ్ లాంగ్. ఐ మీన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ విల్ గెట్ పెన్షన్ అండ్ ఎవ్రీథింగ్, యు నో, సో మెనీ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్. అది మీరు రిటైర్మెంట్ అయ్యే వరకు. నేను అనుకునేది ఏంటంటే లైఫ్కే గ్యారంటీ లేదు, జాబ్కి ఏముంటుందండి. కన్విన్స్ అవుతున్నారా? ఐఎమ్ సారీ టు సే నేను కన్విన్స్ అవ్వట్లేదండి. యా సార్, ఎందుకంటే మామూలుగా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే బిజినెస్ పరంగా చూసుకుంటే అందరికీ బిజినెస్ సెట్ అవుతుందని నేను అనుకోను. నా దృష్టిలో ఒకటేంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ లక్ అండ్ ఇట్స్ డిపెండ్ ఆన్ హార్డ్ వర్క్ ఆల్సో. మనకు బేసికల్లీ మనకు కొద్దిగా ఎడ్యుకేషన్ ఉంది అని అంటే దాని త్రూగా మనం జాబ్స్ చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ పర్సన్ బిజినెస్ చేయాలంటే కూడా సెట్ అవ్వదని నా ఒపీనియన్ సార్. సో గూగుల్ కంపెనీలో మీరు ఎడ్యుకేటెడ్ ఉన్నా లేకున్నా మీకు జాబ్ ఇస్తారు, మీ టాలెంట్ని బట్టి. అండ్ ఐ కెన్ ప్రూవ్ ఇట్. తను చెప్పింది కూడా కరెక్టేనండి. బట్ ఐఎమ్ నాట్ కన్విన్స్. మీరు చెప్తుంటే చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది మేడం, కానీ ఇంట్లో వాళ్ళని ఎలా మేడం ఒప్పించడం? పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళని చూసి ఆ కాంపిటీషన్ మన ఇంటికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది చాలా డిఫికల్ట్. మన పేరెంట్స్ ఒక లర్నర్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో కారో నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ వాళ్ళకి మనం ఒప్పించాలంటే మన చేతిలోనే ఉంది. కాబట్టి మీ పేరెంట్స్ కాబట్టి, అవునా కాదా? చిన్నప్పటి నుంచి మీరే పైకి వచ్చారు వాళ్ళతో, వాళ్ళు మీకు పెంచారు, పెద్దగా చేశారు. సో మీకు తెలియాలి వాళ్ళ ఇమోషనల్ పాయింట్స్ ఏంటి అనేసి. నేను నా గురించి చెప్తాను. నా లైఫ్లో నేను పెద్దగా అవుతున్న కొద్దీ మా అమ్మ నాన్న చాలా లర్నర్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, మా అమ్మ PhD చేసుకుంది, మా నాన్నగారు బాగా చదివి ఎదిగారు, మంచి బిజినెస్ మ్యాన్ అయ్యారు, అంతా చేశారు, బాగానే ఉంది. ఆయన ఇంజనీరింగ్ చేద్దాం అనుకుని చేయలేకపోయారు, ఎందుకంటే మ్యాథ్లో ఆయన మహారథి. సో నా మీద తొయ్యడం మొదలుపెట్టారు, దానికి చెప్పు అది చేసుకుంటుంది, ఇంజనీరింగ్ లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేసి. మా అమ్మ ఆయన ప్రెషర్లో వచ్చేసి సరే ఆయన చెప్తుంది చేసుకో అన్నది. ఆయన మ్యాథ్లో 100% తీసుకొస్తే నాకు అండా 0, అస్సలు మ్యాథ్ రాదు, ఏం చేయాలి అర్థం కాదు. ఎప్పుడన్నా వెళ్ళి అసలు మ్యాథ్ దేనికి ఉపయోగం వస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ యూ అనేవారు. అలాంటిది మా అమ్మ వచ్చేసి చెయ్యి 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 అని ఫోర్స్ చేస్తే బాగా ఇమోషనల్ ట్రిగర్ అయిపోయి అంత బాగా చూసుకున్నారు కదా నాకు, సమ్ గిఫ్ట్ ఐ షుడ్ ఆల్సో గివ్ కదా అనేసి చేసుకుందాం అనుకున్నా. చేసేటప్పుడు అయ్యో బాబు ఇన్ని సబ్జెక్ట్సా, ఆ సబ్జెక్ట్స్ చూస్తేనే భయపడ్డాను. అసలు ఎలా చదువుకుంటానో తెలీదు, వచ్చే 2 సబ్జెక్ట్సే సరిగా రావు. సో వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా నేను చదవలేకపోయాను. ఒకరోజు అమ్మ నాన్న దగ్గర వెళ్ళి కూర్చొని, అమ్మా నాన్న నాకు రావట్లేదమ్మా, నాకు చాలా కష్టంగా ఉంది, చదవలేకపోతున్నా, ఫెయిల్ అయిపోతానో ఏమో అని భయం ఉంది, ఏదో వెళ్ళలేకపోతున్నా, డిప్రెషన్లో వచ్చేస్తున్నానని చెప్పాను. లేదు లేదు అమ్మ బాగా స్ట్రిక్ట్ ఉండేది, లేదు లేదు సమస్య లేదు చదవాల్సిందే అన్నది. ఇలా కాదు అనేసి మళ్ళీ నాన్నగారి దగ్గర వెళ్ళాను, చేయి పట్టుకొని అలా కూర్చోండి నేను కూర్చోపెట్టాను. చెప్పాను నాన్న ఫోర్స్ చేస్తున్నావు, నాకు రావట్లేదు, ఏం చేస్తానో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు మాత్రం చదువు రావట్లేదు, నాకు ఏది ఇష్టమో అది చేయనియండి, డెఫినెట్లీ నేను మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను, ప్రూవ్ చేయకపోతే మీరు ఎలా చెప్తే నేను అదే చేస్తాను అన్నాను. మా నాన్నగారే ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఆటోమేటిక్లీ ఒప్పుకుంటారు. సో అలా ఒప్పేసుకున్నారు. నేను ఏది చేయాలనుకున్నానో చేసుకున్నాను, బాగా లైఫ్లో ఎదిగాను, ప్రూవ్ చేసుకున్నాను. ఈరోజు మీ ముందు ఒక లైవ్ ఎగ్జాంపుల్. నా అమ్మాయిని కూడా నేను అలానే పెంపకం ఇస్తున్నాను, చదివిస్తున్నాను.
సోనం వాంచుక్ అని లద్దాఖ్లో ఒక పెద్ద స్కూల్ ఓపెన్ చేశారు. ఆల్టర్నేట్ కెరియర్స్ మీద, ఆల్టర్నేటివ్ లివింగ్ మీద ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుతున్నారు. సో ఆ ప్రాక్టికాలిటీని పట్టుకొని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి నా డాటర్తో ఏం చేయాలనో చేశాను. అలానే మీరేం చేస్తారంటే ఆయన ఎగ్జాంపుల్ ఇస్తారో, వీడియోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్టిస్ట్ కావాలి, మీరు కొరియోగ్రాఫర్ కావాలి, మీరు పెయింటర్ కావాలి, మీరు సింగర్ కావాలి. సో ఏం చేస్తారు, టీవీస్లో కొన్ని షోస్ నడుస్తున్నాయి. కొరియోగ్రాఫర్స్ చాలా బాగా ఎదుగుతున్నారు, లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అవుతున్నారు. మీ అమ్మ నాన్నకు ఒప్పించడం ఏం పెద్ద సమస్య కాదు. అమ్మగారు, మరి సుహా గారు చెప్పిందని మీద మీరేమంటారు, ఒప్పుకుంటారా? యా సార్, తను చెప్పిన ప్రతి మాటలోనే నిజం ఉంది, నేను ఒప్పుకుంటాను. ఓకే. ఈ ప్రభుత్వం మనకేం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మన విద్యా విధానాన్ని మాత్రం తక్కువ చేసి చూస్తే ఊరుకునేది లేదు. నిన్న అయిన డిబేట్ వల్ల నాకు రాత్రి నిద్ర పట్టలేదు. దీనికోసం మనం ఏదో ఒకటి చేయాలి. చేద్దాం. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఉన్న సిలబస్ని ఇంకా చదువుతున్నాం. దీన్ని మార్చాలి. ఈ బట్టి చదువులు మనకొద్దు. మనం చదివేది ఒకటి, చేసేది ఒకటి. ఇదేనా మన విద్యా విధానం? 10 మంది కలిసి చేసే తీరే సమస్య కాదు ఇది. ప్రపంచంలో ఎన్నో మార్పులకి ఒక్కరే కారణం. ఇక్కడ మనం 10 మంది ఉన్నాం. 10 మందిని కలిసి ఒక ప్రపంచాన్ని సృష్టిద్దాం. స్ట్రైక్ చేద్దాం. స్ట్రైకులు చిన్నప్పటి స్ట్రైకులు చూస్తూనే ఉన్నాం. ఏ ఒక్క స్ట్రైక్ వల్ల మనకి ఏ పరిష్కారం దొరకలేదు, కానీ ఇప్పుడు జరిగే స్ట్రైక్ వల్ల మంచి పరిష్కారం దొరకాలి మనకి. సోషల్ మీడియా మొత్తం నేను చూసుకుంటాను. హలో పూర్ణిమ, నీకు ఒకటి పంపించాను, అది అందరికీ ఫార్వర్డ్ చేసేసాయి. షూటింగ్ ఆగిపోయింది, డబ్బులు లేవంట. సార్ రా రా రా. ఎక్కడున్నారు సార్? బాత్రూంలో ఉన్నానయ్యా, కూర్చో, వస్తున్నా. మీరు పనిలో ఉన్నట్టున్నారు సార్. నువ్వు చేసిన పనికి ఇక్కడ ఉండకపోతే ఎక్కడ ఉంటానయ్యా, కూర్చో, వస్తున్నా. సార్ కూర్చోవయ్యా, వస్తున్నా. కూర్చోవయ్యా, కూర్చో. సార్ ఏం సార్ చీర కట్టిండ్రు? ఏం కథకు మోసుకొచ్చావయ్యా మళ్ళీ కొత్తది? కూర్చో. కొత్త కథ సార్. ఇంకేం కథ అయ్యా? కొత్త సార్. అదంటివి అదంటివి ఇదంటివి, ఇట్ట తీస్తా అంటివి. ఆడెవడో చెప్పిన సినిమా తీసుకొచ్చి నాకు చెప్తివి. నాకు ఇంగ్లీష్ రాదు, తీస్తే మొత్తం బొక్కలో పోతుంది. ఇంకేం తీసుకొచ్చావయ్యా? చూసే వరకు అది ఇంగ్లీష్ సినిమా అని నాకు కూడా తెలియదు సార్. నాకు కూడా ఒకటి చెప్పిండు, ఆన్ దగ్గర పోయి అడిగితే ఆనికి కూడా ఇంగ్లీష్ రాదంట సార్. నీకు ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. మొత్తానికి తీసుకుపోతే ఉన్నదంతా ఊడిస్తేవి, సంపాదించిందంతా మూట కట్టి తీసుకెళ్ళి ఆ బొక్కలో వేస్తేవి కదా. ఇంకేం కదా, ఇంకేం మిగిలిందా? గోచి ఎవరాకరికి సీర కట్టిస్తేవి. సార్ నిన్న కాల్ చేశారు కదా, డైరెక్టర్ వచ్చారు, మేము కలవాలంట. చెప్పవయ్యా. ఏం లేదు సార్, మేము ఒక సినిమా తీసాం, అది 80% పూర్తి అయింది సార్. 80% అయిపోయింది, ఇక్కడ 90% అయిపోయింది. నువ్వు చెప్పవయ్యా. ఇందులో ఎమోషన్ చాలా బాగుంటుంది సార్. ఎమోషన్ పూర్తిగా న్యాచురల్గా, అంటే ఎవరి ప్రొఫెషన్ తగ్గట్టు వాళ్ళని పెట్టే తీసాం సార్. ఈ న్యాచురల్గా, ప్రొఫెషనల్గా. ఇది ఎడ్యుకేషన్ మీద ఉంటుంది సార్. ఎడ్యుకేషన్ సీన్ ఉండవయ్యా. ఈ సీన్లో నీకు డైలాగ్ లేదు, నువ్వు చెప్పవయ్యా. ఉండవయ్యా, ఈ సీన్లో నీకు డైలాగ్ లేదు, నువ్వు చెప్పవయ్యా. ప్రతిదీ పాటలు ఫైటింగ్లే కాదు సార్. ఎంటర్టైన్మెంట్ ఏంది సార్? ఏమి ఇస్తారు సార్? ఏం మెసేజ్ సార్ మీరు ఇచ్చేది? ఒక స్టూడెంట్కి ఒకటి పనికొచ్చేది ఏముంది సార్? ఈ సినిమాలో మేము కొత్తగా తీసాం సార్, అది చూడండి సార్ మీరు. అది ఈ మెసేజ్లు మసాజులు నడవయ్యా. మా ఓడు ఇంగ్లీష్ సినిమాని తీసుకొచ్చి తెలుగు సినిమా అని చెప్పి సినిమా మొత్తం తీసి సంకలో పెట్టి కూర్చున్నాం ఇక్కడ. ఏం చేయాలో అర్థం ఉండవయ్యానే చెప్పని అక్కడ. చెప్పాలా ఇక ప్రస్తుతానికి ఇంగ్లీష్ సినిమా అంటారు? నేను టీచర్ను సార్, నాకు సినిమాల గురించి ఏమీ తెలియదు సార్. నేను 25 సంవత్సరాలు పిల్లలకు చదువు చెప్పాను సార్. నా చదువు వలన పిల్లలు బాగుపడ్డారో లేదో తెలియదు, కానీ వీళ్ళు తీసే సినిమా వలన చాలామంది పిల్లలకు ఉపయోగపడుతుంది సార్. మీరు కొంచెం హెల్ప్ చేస్తే పిల్లల సినిమా బయటకు వస్తుంది, సినిమా పూర్తవుతుంది సార్. పిల్లల భవిష్యత్తు. మాకు భవిష్యత్తు ఉండదు, సినిమాకు భవిష్యత్తు ఏమో కానీ మాకు భవిష్యత్తు ఉండదు. ఇంగ్లీష్ సినిమాని తెలుగులో తీసాం సార్. మీకు ఎన్ని చెప్పినా కానీ మీకు అర్థం కాదు. ఒక్కసారి మీరు విజువల్ చూసినట్టయితే మీకే తెలుస్తుంది. ఒకసారి చూడండి ప్లీజ్. తమ్ముడు, నువ్వు ఏమైనా చేసినావా లేకపోతే ఏమైనా చేసినావా ఇంతకుముందు? లేదు సార్, ఎక్కడ వర్క్ చేయలేదు.
అరే ఏం చేసినావా? జబర్దస్త్ చేసినావు. అందుకే బాగా చేశాడు. అరే సార్ అన్నిటికీ నాకే పెడతారు అలా సార్ లింక్. ఉండవాయా అటు చూడటు. ప్రతి ఫ్రేమ్ చూడండి సార్, మస్తు పెట్టిండు. కొత్తగా బాగా పెట్టిండు సార్. థ్యాంక్ యూ సార్. సరే మరి ఏమంటారు మన సినిమా గురించి? సరే ఆలోచిద్దాం. ఇప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఆలోచిద్దాం. వీలైనంత తొందరగా చూడండి. ఆలోచిద్దాం, టచ్లో ఉండండి, ఆలోచిద్దాం. ఓకే, రైట్ రైట్ రైట్. వెళ్ళవయ్యా. వెళ్దాంలే సార్. నేను ఈ ఫేస్బుక్ లైవ్ ఎందుకు పెట్టానంటే దానికి ఒక రీజన్ ఉంది. మాదొక చిన్న ఊరు. నేను ఏదో కొద్దో గొప్ప చదువుకున్నాను, బీటెక్ చేశాను, కానీ ఆ చదువు నాకు ఎంత ఉపయోగపడిందో నాకు కూడా తెలియదు. కానీ మా అమ్మ ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉండేది, నువ్వు ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడే పని చేయరా అని చెప్పి. నాకు అది బాగా నచ్చేది. మా అమ్మ ఎప్పుడు చెప్పినా కానీ నాకు చాలా ఇష్టం. ఇదే ప్రాసెస్లో నాకు సినిమాలంటే చాలా పిచ్చి. అది ఎంత పిచ్చి అంటే ఒక్కనొక టైంలో నేను చచ్చిపోయి కూడా రెడీ, అంత ఇష్టం సినిమాలంటే. స్నేహితుడు ఎప్పుడు నా వెనక నిలబడి, చందు కెమెరామెన్, నన్ను చాలా ప్రోత్సహించాడు. ఫైనల్గా ఈ విద్యా సంస్థల మీద, ఈ విద్యా వ్యవస్థ మీద ఒక సినిమా తీసాం. అది 80% మట్టుకే పూర్తి అయింది. మిగిలిన 20% ఇంకా అవ్వలేదు. నాకు సినిమాలంటే ఎంతో పిచ్చి. కానీ ఇప్పుడు విద్యా వ్యవస్థ కూడా చాలా దిగజారిపోయింది. అందుకే ఈ రెండు ఆలోచనలతో ఒక సినిమా తీద్దామని నేను అనుకున్నాను, తీసేసాను. 80% పూర్తి అయింది. దాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. మిగిలిన 20% మీరే క్లైమాక్స్ పూర్తి చేయాలని నేను అనుకుంటున్నాను. నేను చేసేది పిచ్చి పనిలాగా మీకు అనిపించవచ్చు, కానీ అందరికీ తెలియాలంటే ఇది తప్పదు. 20% పూర్తి చేయాలంటే మీరు దాన్ని షూట్ చేయని అవసరం లేదు. మీరు ధర్నాలు చేస్తారో, రాష్ట్ర రోకోలు చేస్తారో, ఏమి చేస్తారో మీ ఇష్టం. విద్యా వ్యవస్థ అనేది మారాలనేదే నా ఒక్క కోరిక. దాన్ని మీరు తీరుస్తారని నేను కోరుకుంటున్నాను. విద్యా వ్యవస్థ అనేది మన హక్కు. దాన్ని మనం ఎలాగైనా కాపాడుకుందాం. ఏంటిదిరా? ఏమైందిరా? పవన్ లేదా? లేదా రే పవన్ 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 రే పవన్, ఏంటి పిచ్చి పని? అరే సినిమా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా చేస్తాంరా, కంప్లీట్ చేస్తాంరా రే, ప్లీజ్ రే. ఈ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంకొక ప్రొడ్యూసర్ రే, వాడు కాకపోతే ఇంకొకటి రా. 80% కంప్లీట్ చేసాం, ఇంకొక 20% కంప్లీట్ చేయలేమా రే? రే పవన్ రే రే. ఆశయాలు తీరని వాళ్ళందరూ నీలాగా చనిపోవాలనుకుంటే దేశంలో సమాధులు తప్ప మనుషులు మిగలరా. చనిపోయాడమ్మా.
చేయలేకపోయినా నేను సూసైడ్ చేసుకున్నాడమ్మా. విద్యా విధానం మారాలని ఒక సినీ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త దేశమంతటా విద్యార్థుల్లో ఆవేదనను పెంచింది. ఇప్పుడు గవర్నమెంట్ ఈ వార్త విన్నాక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. మనందరికీ తెలుసు, విద్యా వైద్యం అనేది దేశానికి ఎంతో ముఖ్యం. విద్యా విధానం మారాలని దేశమంతటా స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హల్చల్ నడుస్తుంది. అదేంటో చూద్దాం. అరే మనం పోస్ట్ చేసిన 30 మినిట్స్లోనే ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ లైక్స్ వచ్చాయిరా. ట్విట్టర్లో కూడా 1,00,000కి పైగా రీపోస్ట్లు అవుతున్నాయి. అరే మన వీడియోకి ఫేస్బుక్లో లక్షల్లో షేర్స్ వస్తున్నాయిరా. రే మన వాట్సాప్ జీమెయిల్లో కంటిన్యూస్ పింగ్స్ వస్తున్నాయిరా. అరే యూట్యూబ్లో మన వీడియో ట్రెండింగ్లో ఉందిరా ఇప్పుడు. ఇదిరా నేను చెప్పిన ప్రపంచనం. ప్రజల సమస్యల గురించి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇదిరా అసలైన స్ట్రైక్ అంటే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం, ప్రతి స్టూడెంట్ చేయాల్సిన స్ట్రైక్ మారుతుంది. నన్ను అడగొద్దండి. ఎన్నిసార్లు అడుగుతారు చెప్పండి? మైక్ పెడతారు, తర్వాత ఇంకోటి దగ్గర వెళ్ళి మైక్ పెడతారు. యూనో ఏం మాట్లాడినా కానీ ఒక కాంట్రవర్సీ చేస్తున్నారండి. నేనేమంటున్నాను, ఒక స్కూల్ జాయిన్ అవ్వాలంటే 10 మంది కనుక్కుంటాం, కాలేజ్ జాయిన్ అవ్వాలంటే చాలా మంది చుట్టుపక్కల వాళ్ళందరితో కనుక్కుంటాం, కానీ జాబ్ వెళ్ళేదానికి మాత్రం ఎవరిని కనుక్కోం. ఏదో ఒక జాబ్ అని జాయిన్ అయిపోతాం. నేను చెప్తున్నాను, మనకున్న 24 అవర్స్లో 14 అవర్స్ మనం ఒక పని దానిలో ఉంటున్నాం. ఎవరన్నా జాబ్ చేస్తామంటే 14 అవర్స్ మీరు ఆ జాబ్ దానిలోనే ఉంటారు. మీరు అక్కడ హ్యాపీగా లేకపోతే ఇంకా పర్సనల్ లైఫ్లో ఎలా హ్యాపీ ఉంటారండి చెప్పండి? అందుకని మీరు తీసుకునే జాబు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో చదివేసాం, ఏదో చేద్దామంటే అప్పుడు ఇవన్నీ ఎందుకు? ఈ ఎఫర్ట్ అంతా ఎందుకు చెప్పండి? ఈ మంచి స్కూల్ చేరటం, మంచి కాలేజ్ చేరటం ఎందుకు? ఏదో జాబ్ చేరేదానికి అసలు ఇంత దూరం చదవాల్సిన అవసరమే లేదు. అదే చెప్తున్నా నేను. ప్లీజ్. ఆ సినిమా డైరెక్టర్ తన ప్రాణాలు వదిలేశారు మా కోసం, మాలాంటి ఎంతో మంది కోసం. అరే ఎంత పని అయిపోయిందయ్యా. సార్ మీరు అవకాశం కూడా ఇస్తున్నారు సార్, కానీ మంచి పిల్లగాను సార్. అప్పు కూడా అడిగానయ్యా. కానీ పిల్లలకు ఆవేశం ఎక్కువనే సార్. 20% స్టూడెంట్స్ని క్లైమాక్స్ తీసుకోమన్నారు చూసావా? రియల్లీ సార్ హ్యాట్స్ ఆఫ్. కానీ మస్తు బాధ అవుతున్నా సార్. కానీ ఇట్లా ఎవరు చేయలేదు సార్. ఇలాంటి ప్రాణాలు ఇంకెన్ని పోయినా సరే మేము మాత్రం ఆపేదే లేదు. ఇది గవర్నమెంట్ దిగి రావాల్సిందే. ఇంకేమైనా అడుగుతున్నావా మేము? 10 మంది మంచి కోసం జరిగే పని గురించే కదా. గవర్నమెంట్ దిగి రావాల్సిందే. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం. డిజిటల్ క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నాం. సో అందులో భాగంగానే ఇంకా చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాం. మీరు చేస్తున్నారు కానీ ఇది సరిపోదు. ఇంతకు మించి మనం ఏదో చేయాలి, అది ఆలోచించండి. ఇమిటేషన్ రాజు అని కొన్ని ఇమిటేటింగ్ వీడియోస్ చేశారు. గౌరవనీయులైన ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి నా యొక్క నమస్కారములు. మన విద్యా వ్యవస్థ అది మారాలి. మనం కేవలం విద్యను బోధించడమే కాకుండా విద్యార్థులకు వారి ఆసక్తికి తగ్గట్టు ఆర్థికంగా, సాంకేతికంగా ముందుకు వెళుతున్న ప్రపంచంతో ఎలా పోటీ పడాలో గైడ్ చేయండి. అప్పుడు వారి చదువులు ముగిసే సమయానికి బయట ప్రపంచం ఎలా ఉందో అవగాహన చేసుకుంటారు. వారి భవిష్యత్తు వారే తీర్చిదిద్దుకుంటారు. మీ అందరికీ నేను అభ్యర్థించేది ఏమిటంటే, మనందరం కలిసి ఏకగ్రీవంగా విద్యా వ్యవస్థ విధానాలను మార్చి విద్యార్థులను ప్రగతి పథం వైపు నడిపి మన దేశం అన్ని రంగాలలో విజయఢంకా మోగిస్తూ భరతమాత గర్వపడేలా చేద్దాం. విద్య బలహీనంగా తయారైంది. మామూలుగా నేను చదువుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి నాటక రంగంలోనే ఉంటాను. అప్పట్లో మాకు చదువుకునే అవకాశం కూడా లేదు. కానీ నాకు అది చాలా మంచిదైంది నా జీవితంలో. ఇంగ్లీష్ చక్కగా నేర్చుకున్నాను నేను. మీ అందరికీ తెలుసు, నేను ఇంగ్లీష్ ఎవరి దగ్గర నేర్చుకోలేదు. జీవితానికి ఏమేమి కావాలో అన్ని మైండ్తో నేర్చుకున్నా.
నేనేమంటానంటే మన జీవితానికి ఏం కావాలో అది నేర్చుకోవాలి ముందు. అది మన జీవితాన్ని మంచి మార్గంలో పెడుతుంది, అలానే మంచి సక్సెస్ ఉంటుంది. ఈ చదువులు డిగ్రీలు నేనైతే నమ్మరు. అది ఉంటేనే మన జీవితానికి మంచిగా ఉంటుందని చెప్పను. ఎవరైతే వారికి ఇష్టమైన వృత్తిని పనిని నేర్చుకుంటే అవి జీవితాంతో చాలా మంచిగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నేను ఎన్నిసార్లు చెప్తానండి, ఇంటర్వ్యూ కావాలంటారు, వస్తారు, మళ్ళీ పర్సనల్ అటాక్ చేస్తారు. నేనేమన్నాను చెప్పండి? నేను ఒక చిన్న ఊరు నుంచి వచ్చాను. పల్లెటూరులో పుట్టడం అనేది ఒక పాపంలాగా ఉండకూడదు. ఓకే, ఇప్పుడున్న విద్యా వ్యవస్థ బాగలేదు, అది అందరికీ తెలుసు. నేను మామూలుగా చెప్పాను, అది అందరి ప్రాబ్లం కాబట్టి అది పెరిగి పెరిగి పెద్దదైపోయి స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తున్నారు అండ్ ఫీజులు కూడా కట్టమని అంటున్నారు. ఇప్పుడు విద్యా వ్యవస్థ కొంతమంది ఇన్స్టిట్యూషన్ వాళ్ళు నా మీద పర్సనల్ అటాక్ చేపిస్తున్నారు, నన్ను మీలాంటి స్టూడెంట్స్కి పిలుస్తున్నారు, ఎవరి చేత ఫోన్ చేపిస్తారు, నువ్వు సక్సెస్ అయ్యావా, నువ్వేమన్నా పెద్ద ఇదే, ఇంకోటి అడిగిపించి నేనేం అడుగుతున్నాను, వాళ్ళు ఎలాగా ఇది చేపిస్తున్నారు. ఇలాగైతే మనం ఏ ప్రశ్నలకి పరిష్కారం ఉండదు. మీరు చూస్తే వందల వేల ప్రశ్నలు పరిష్కారం లేకుండా పడున్నాయి ఈరోజు ఇండియాలో. ఆఖరిగా ఒక మాట, స్టూడెంట్ల మెదడులోకి అయితే 4 ముక్కలు ప్లీజ్. ఏం చెప్తామండి, స్టూడెంట్స్ అందరు ఇంటెలిజెన్సే. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇంటర్నెట్ ఉంది, చాలా రకాల పీపుల్ ఉన్నారు బయట, చాలా తెలుసుకోవచ్చు. నేనేమంటున్నానంటే ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. మనం ఏంటంటే నో వేస్ట్ లైఫ్లో బతకాలి. పుస్తకాలే పురుగులాగా ఉండేసేసి ప్రాక్టికాలిటీగా ఉండాలి. బయట నేర్చుకోవాలి, తెలిసిన వాళ్ళ దగ్గర కంపెనీలకు వెళ్ళాలి, లేకపోతే ఈవినింగ్ ఎవరితో కంపెనీతో ఫ్రీగా అయినా పనిచేయమని చెప్తున్నాను నేను. ఓకే, ఈ మంచి మాటలు చెప్పడం కూడా తప్పు అయిపోయేసేసి నా మీద అటాక్లు. మొన్న ఈ మధ్య ఆల్మోస్ట్ కార్ యాక్సిడెంట్ లాగా అయిపోయింది నా మీద. స్టూడెంట్లు ఫీజులు కట్టకపోతే నేనేం చేస్తానండి? నేను చిన్న మాట చెప్పాను, వ్యవస్థ మారాలి అని. అది బయట స్టూడెంట్స్ బాగా కనెక్ట్ అయ్యి దాన్ని చాలా పెద్ద చేశారు. దానికేంటంటే నా మీద అంటున్నారు. ప్రపంచంలో 85% సమస్యలు ఈ 3 రూల్స్ ఫాలో అయితే తీరుతాయి అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. చాలామందితో చెప్పాను, వాళ్ళు అది ప్రాక్టీస్ చేశారు, నమ్ముతున్నారు కూడా. ఆ 3 ముక్కలు ఏంటంటే, 1, ఎవరితోటి నువ్వు పోల్చుకోవద్దు. ఇక్కడ మనం పుట్టాం, మన జీన్ వేరు, మనం పెరిగిన విధానం వేరు, మన తల్లిదండ్రులు వేరు, మన తల్లిదండ్రులు చేసే పని వేరు, అన్నీ వేరైనప్పుడు పక్కన వాళ్ళు కూడా వేరుగానే చూద్దాం. మనం వాళ్ళతో ఎందుకు పోల్చుకోవడం? ఇది చాలా పెద్ద తప్పు. ఓకే, 2వది, ఏ విషయం జరిగినా ఇంట్లోనా బయట కాలేజీ లేకపోతే ఆఫీస్లో ఏదన్నా ఒక్కసారి మీ సైడ్ నుంచే కాకుండా అవతల వైపు నుంచి ఆలోచించండి. నేను అవతల మనిషిగా ఉంటే అలాంటి సిచ్యువేషన్లో నేను ఎలా రియాక్ట్ అవుతాను అనేది ఒక్కసారి ఆలోచించండి. ఊరకు నన్ను ఏదో అన్నాడు అనేసి రెచ్చిపోతే ఎలాగా చెప్పండి? అవునా కదా? మీరే చెప్పండి. ఎప్పుడు కూడా ఏంటంటే మన సైడే ఆలోచిస్తూ ఉంటాం. ఓకే, అండ్ 3వ విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు చదువుకున్నారు, మీరు ఏమన్నా బాగున్నారు, మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. కొంత మెదడుకి మేత వేసినా చాలు. ఎవరన్నా తెలియని వాళ్ళకి చెప్పండి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. అది నాకు తెలిసి చాలా పెద్ద హెల్ప్. నేను చేసింది అదే. విద్యా విధానం మారాలని, నేను ఒక చిన్న ఊరు నుంచి వచ్చాను, విద్యా విధానం మారాలని 20 సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాను. నాకు తెలిసింది ఒక దగ్గర అంటే అది చాలా పెద్దదైపోతే ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. అది యాక్చువల్లీ చెప్పాలంటే బయట ఉన్న సమస్య, అది చాలా డిబేట్లు అవుతున్నాయి అంటున్నారు. నాకన్నీ తెలియదు, నా పనిలో నేను ఉన్నాను. కానీ నిజంగా చెప్తున్నా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ఇలాగే చేసి గవర్నమెంట్ని ఒప్పించి ఈ విద్యా విధానం మారితే నాకు చాలా చాలా ఆనందం. ఎందుకంటే చాలా రోజులకి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం దొరికినట్టు. ఆ పరిష్కారం ఇప్పుడున్న సమాజానికి చాలా చాలా ముఖ్యమైనది. ఏమండి? ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం మీరు చూడండి, నేను కవిని కాదు, కానీ రాసింది నేనే. అమ్మఒడి నుండి బడి గదికి, అటు నుండి కాలేజీ గదికి మారుతోంది మీ పిల్లాడి కాలం.
రోజువారీ బరువుల్ని మోసే మనిషి, అడిగావా ఎప్పుడైనా తదుపరి అడుగులు ఎక్కడికని? విన్నావా ఎప్పుడైనా ఒకప్పుడు తిండి గింజల కోసం పుట్టిన ఉద్యోగం మన బతుకునే మింగుతోందని? ఇదే మేడం నేను చెప్పాలనుకుంది. భారతదేశంలో ప్రతి ఒక్క ఉద్యోగి దగ్గరికి వెళ్ళి మీరు మైక్ పెట్టి చూడండి. ఏ ఒక్క ఉద్యోగి కూడా నేను ఈ జాబ్ని నేను హ్యాపీగా చేస్తున్నాను ఏ ఒక్క ఉద్యోగి కూడా చెప్పలేడు. మన భారతదేశంలో 80% మంది ఉద్యోగులు ఏ ఒక్కరు కూడా వాళ్ళకు నచ్చినట్టు జాబ్ చేయలేకపోతున్నారు. అవును, ఇష్టం లేకుండా చేసే ప్రతి పని కష్టమే. నేను ఒక చిన్న గ్రామం నుండి వచ్చాను. ఏమి చదవాలో, చదివాక ఏం చేయాలో, ఏమి చేస్తే మాకు త్వరగా సక్సెస్ వస్తుందో చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అలా చెప్పాలి అంటే ముందు వాళ్ళకి తెలియాలి కదా. అలాంటి దుస్థితిలో ఉన్నాము. మా వ్యవస్థ ఎలా ఉంది అంటే ఒక కారు అడవిలో దిక్సూచి లేని ప్రయాణం. ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. ఒక మారుమూల గ్రామం నుండి నాలాగే ఒక అబ్బాయి యూట్యూబ్లో నుండి ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఇప్పుడు నాసా శాటిలైట్కి ప్రోగ్రామింగ్ చేసి అంత ఎత్తుకి ఎగిరాడు. అతని వయసు కేవలం 17 సంవత్సరాలే. వింటున్నారు కదా, ఎప్పుడు చూసినా పిల్లలని చదవండి, మార్కులు తెచ్చుకోండి, ఉద్యోగాలు సంపాదించండి ఇది అనడమే తప్ప ఎన్నడైనా మరొకరికి ఉద్యోగాలు ఇచ్చి ఇంకో ఎత్తుకి ఎదగండి అని చెప్పారా? ఏంటి చెమటలేంటి? చెమటలు చిందించైనా సరే మా విద్యా విధానం మారుస్తా సార్. ఓకే, మరి మీరు చెప్పండి, మీరు ఓకే స్టూడెంటా, బెటర్ స్టూడెంటా? మా బుర్రలు ఇంతే సార్, నాకు వచ్చే మార్కులు అంతే. నాకంటూ ఒక సిలబస్ ఉంది, ఆ సిలబస్లో వచ్చి వాళ్ళు ఎగ్జామ్స్ రాయమను, కనీసం ఒక్కడు కూడా పాస్ అవ్వడు. నా సిలబస్లో నేనే సార్ ఫస్ట్ ర్యాంకర్ని. మరి ఐఐటి ఐఎంలో చదివే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఒక్క మాట చెప్తే గుర్తుపెట్టుకోండి సార్, మన భారతదేశంలో 16 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్ బయట వస్తున్నారు. 16,000 మంది ఐఐటి స్టూడెంట్స్ 1% మాత్రం బయట వస్తున్నారు. సో ఏంటంటే అందరికీ కలిపి వేరే సిలబస్ పెట్టడం దేనికి సార్? అందరు కలిపి ఒకే సిలబస్ పెట్టండి. మా బుర్రలకి అర్థమయ్యేటట్టు ఒకే సిలబస్ పెడితే మేము నేర్చుకున్నాం సార్. వేరే సిలబస్లు పెడితే ఎవరికి అర్థం కాక 1% మాత్రం ఐఐటి స్టూడెంట్ బయట వస్తున్నారు సార్. మా బుర్రలకి అర్థమయ్యే విద్యను అందించాను సార్, చాలు. మాకు అంతకంటే ఇంకేమో సార్. అసలు 2 గంటల నుంచి ఎదురు చూస్తున్నాం. ఏం జరిగింది అసెంబ్లీ లోపల? మీరేమైంది అనుకుంటున్నారు? మీరే చెప్పండి. గత 3 నెలలుగా విద్యార్థుల సంఘాలు ఎక్కడ చూసినా కాలేజీలకు వెళ్లకుండా, ఫీజులు కట్టకుండా, రాస్తారోకులు, బందోబస్తులు ఇన్ని చేస్తున్నా, ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా, సోషల్ నెట్వర్క్లు ఎక్కడ చూసినా మన విద్యా వ్యవస్థ గురించి ప్రచారం చేస్తున్నా, అక్కడెక్కడ చనిపోతున్నారు విద్యార్థులు, ఎంతోమంది చనిపోతున్నారు, ప్రాణత్యాగం చేస్తున్నారు. అయినా కానీ ఏ పార్టీ వాళ్ళు, ఏ వర్గం వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఏ సంఘాలు కానీ పట్టించుకోవడం లేదు. సరే, ఈ తీవ్రత ఎక్కువైపోయింది. ఈ తీవ్రతను గమనించి కొంతమంది సీఎం దగ్గరికి ఉన్న కొంతమంది వర్గాలు, ఒక వర్గం ఏమో దీని మీద ఏదో ఒకటి చేయండి సార్, ఏదో ఒకటి ఆలోచించండి అని చెప్పారు. ఇంకొక వర్గం ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మీరు ఈ బిల్లు పాస్ చేయడానికి లేదు, ఎందుకంటే ఈ బిల్లు కానీ అమలు చేస్తే అది ప్రతిపక్షాల విజయం అవుతుంది, అందుకని మీరు అమలు చేయొద్దని సార్ అని గట్టిగా చెప్పారు. మీకు తెలిసిందే కదా ఇవి పార్టీలు ఎట్లుంటాయో, వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు, మన గురించి ఎవరు పట్టించుకోరు. సో అప్పుడు సీఎం గారు సరే పోనీ ప్రతిపక్షాల విజయమే అనుకోని, కానీ నేను విద్యార్థులను గెలిపించి అది వాళ్ళ విజయంగా నేను భావిస్తున్నాను, అందుకనే ఈ బిల్లును పాస్ చేసిన పెద్ద మనసుతో ఒక కొత్త సెకండ్ నాంది పలుకుతూ ఈ బిల్లును పాస్ చేసినందుకు ఈ మీడియా తరఫున, మన విద్యార్థి సంఘాల తరఫున సీఎం గారికి అభినందనలు తెలుపుతున్నాను. చిన్న నిప్పుగా మొదలైన ఈ ప్రయత్నం మహాయజ్ఞమైంది. చూశారు కదా, సామాన్యుడి కళ నెరవేరింది. ఇది ప్రతి ఒక్క విద్యార్థి విజయం. ఇప్పటి నుంచి దేశవ్యాప్తంగా విద్యా విధానం మారిపోయింది. 50% థియరిటికల్ నాలెడ్జ్ తో పాటు మిగతా 50% ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా. వేరే రాష్ట్రాల్లో కూడా విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఇది పిఎం ఆఫీస్ నుంచి వచ్చిన వార్త. వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశీష మాగే गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे డైరెక్టర్ పవన్ వచ్చి
సినిమా తీద్దాం, దీన్ని పెద్దది చేద్దాం అన్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది? 80% పూర్తి చేసి అతను చనిపోయాడు. 20% క్లైమాక్స్ని స్టూడెంట్స్ తీయమన్నాడు. అది చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. విద్యా వ్యవస్థ ఒక్కటే మారితే సరిపోదు, మనుషుల మనస్తత్వం కూడా మారాలి. బాగా చదువుకున్నావు అంటే ఎక్కువ డిగ్రీలు ఉండటం కాదు, మానవత్వం ఎక్కువగా ఉండటం, మనిషిని మనిషిగా చూడటం, మనిషిని గౌరవించడం, ప్రేమించడం, సహాయం చేయటం వీలైతే. ప్రపంచంలో 164 పైన కరెన్సీలు ఉన్నాయి. ప్రతి కరెన్సీకి ఒక రేటు ఉంది. నువ్వు వేరే వాళ్ళకి చేసే సహాయంకి ఏ రేటు ఉండదు, అది ఎంత పెద్దదైనా కావచ్చు. భూమి మీద పడ్డ ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. అది వాళ్ళ ఆత్మకే తెలుసు. దాన్ని ఎంత త్వరగా తెలుసుకొని దాని వెంట ఎవరు పరుగులు తీస్తారో సంతోషం వాళ్ళ వెనకే ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని ఒడిదుక్కులు రావచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. నీకంటే తెలివిలోనూ ఆర్థికంగానూ తక్కువ ఉన్నోళ్ళని వీలైతే ప్రేమించు, అంతేగాని దూషించొద్దు. నువ్వు చేసే పనిలో నువ్వు ఓడిపోతే దాని అర్థం నువ్వు ఓడిపోయినట్టు కాదు, నువ్వు తీసుకున్న నిర్ణయం ఓడిపోయినట్టు. ఇంకా ఏమవలేదు, పరిగెత్తు.
బాగా సాధించిన వాళ్ళని అడుగు నువ్వు సక్సెస్ అయ్యావా అనేసేసి. వాళ్ళ దగ్గర ఏ సమాధానం ఉండదు. అసలు సక్సెస్కి సమాధానమే లేదు, కరెక్ట్ నిర్వచనమే లేదు. మరెందుకు దాని వెనక పట్టం? నీకు నచ్చింది చేయటమే పెద్ద సక్సెస్. దాని వెంట పట్టు.